హలో 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 మంచిది ప్రియులారా, ఇంతవరకు దేహాన్ని గూర్చినటువంటి విలువైన సందేశాన్ని అందించిన సహోదరులు సత్య గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఆరాధన పాట పాడుకుందాం ప్రియులారా. రాజమండ్రి క్వైట్ రూమ్ వారు వస్తే మరి ఒక ఆరాధన పాట పాడుకుని తదుపరిగా రెండవ వర్తమానంలోకి వెళ్దాము. ముఖ్య వర్తమానం అందించడానికి అలాగే అన్నయ్య గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా లేచి నిలబడి ఆరాధన పాట పాడుకుని ముందుకు వెళ్దాం. ట్రాక్ సాంగ్. Welcome to Digital Gospel. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, గుండెల నిండా బాధలు బరువెక్కి ఉన్నాను. నా గోడు వినువారు లేక, నా తోడు ఎవ్వరు రాక, నీ వైపు చూశాను దేవా, నిన్నాశ్రయించాను. ఆరాధన, ఇది నా ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆరాధన, ఇది నా ఆరాధన, విరిగి నలిగిన మనసుతో ఆరాధన. కొండల తట్టు
గుండెల నిండా బాధతో బరువెక్కి ఉన్నాను. నన్నుగా ప్రేమించువారు లేరు ఇక్కడ, మిన్నగా నీకంటే మిన్నగా కరుణించువారు లేరు ఎక్కడా. నన్నుగా ప్రేమించువారు లేరు ఇక్కడ, మిన్నగా నీకంటే మిన్నగా కరుణించువారు లేరు ఎక్కడా. ఆరాధన ఇది నా ఆరాధన, తప్పులు మన్నించినందుకు ఆరాధన. ఆరాధన ఇది నా ఆరాధన, ఒప్పులు నేర్పించినందుకు ఆరాధన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, గుండెల నిండా ప్రేమతో నిన్ను నింపుకున్నాను. పాపిగా నేను ఉండగా చీదరించుకున్నవారు ఇక్కడ, పాపినే ప్రేమించగా పరలోకము విడిచి వచ్చినావుగా. పాపిగా నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో, అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా. కోరి
చివర పొలిమేరలో వల్ల కాడువను పురములో ధనిక బీదలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా? ఎన్ని రంగులు మార్చినా ఎంతమందినే మార్చినా చేసిన కర్మల ఫలితం పొందక తప్పదు కదరా జీవుడా. దేవుని విధి ఇది మానవుడా, తప్పదు కదరా జీవుడా, ఇది దేవుడు రాసిన కట్టడా. జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా? ఉన్నోడు లేనోడు అనుభేదాలల్లో బ్రతుకుంది, పేదోడు పెద్దోడి చావులు లోకం విభజించింది. ఉన్నోడు లేనోడు అనుభేదాలల్లో బ్రతుకుంది, పేదోడు పెద్దోడి చావులు లోకం విభజించింది. ఉన్నోడిదేమో పార్థివ దేహం, పేదోడిదేమో అనాథ శవం. కలిగిన వాడిది భౌతిక కాయం, కాలే కడుపుకు పీనుగ నామం. ఎన్ని పేరులు మార్చినా ఎన్ని హంగులు చేర్చినా మరణం పేరిట మట్టిలో కలవక తప్పదు కదరా జీవుడా. ఆత్మకు గమ్యం ఏదిరా, తప్పదు కదరా జీవుడా, నీ ఆత్మకు చోటు ఎక్కడా? జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా? ఊరి చివర పొలిమేరలో వల్ల కాడువను పురములో ధనిక బీదలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా? చావైనా బ్రతుకైనా దేవుని వలనేగా కలిగింది, మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది. చావైనా బ్రతుకైనా దేవుని వలనేగా కలిగింది, మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది. సంపాదనేమో సముద్రమంత, చచ్చాక చల్లేది చిల్లర ఎంత. దోచిన సంపద ఆకాశమంత, తీసుకుపోయేది ఏది లేదంట.
తల్లి గర్భము మోసిన భూగర్భము నిన్ను విడచునా పాపికి యాతన నీతికి దీవెన బహుమానమురా దేవుడా జీవపు వాక్కులు నమ్ముడా నమిస్తే బ్రతుకుందిరా నీ ఆత్మకు మరణం లేదురా జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా ఊరి చివర పొలిమేరలో వల్ల కాడువను పురములో ధనిక బీదలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా ఎన్ని రంగులు మార్చినా ఎంతమందినే మార్చినా చేసిన కర్మల ఫలితం పొందక తప్పదు కదరా జీవుడా దేవుని విధి ఇది మానవుడా తప్పదు కదరా జీవుడా ఇది దేవుడు వ్రాసిన కట్టడా జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా ఊరి చివర పొలిమేరలో వల్ల కాడువను పురములో ధనిక బీదలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క పాట యొక్క విలువ సారం అందరూ తెలుసు కాబట్టి అనేక మందికి ఈ పాటను షేర్ చేయండి. ఉదయకాలం ఈ పాట గురించి అన్నయ్య గారు మార్నింగ్ మెసేజ్లో వివరించడం జరిగింది. మరి ఈ పాట యొక్క అర్థాన్ని కేవలం క్రైస్తవులకే కాదు క్రైస్తవేతరులు కూడా ఈ పాటలో ఉన్న భావాన్ని గ్రహించాలి, జీవిత పరమార్థం తెలుసుకోవాలి. ఎంతో విలువైన భావాలు కలిగి రచించినటువంటి పాట. అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాటను అందరికీ కూడా షేర్ చేయమని మరొకసారి తెలియజేస్తూ ఈ సమయంలో విలువైన లేఖన భాగాన్ని మనకు అందించవలసిందిగా మన మధ్యన ఉన్న మరి విజయప్రసాద్ అన్నయ్య గారికి ఒక సమయాన్ని అప్పగిస్తున్నాను. ఆ పాటలో కాటికాపరిగా చేసింది ఈయనే కదా, అందుకు మరి ఇంకెక్కువ షేర్ చేయమంటున్నాడు అనుకుంటున్నాను నేను. రైట్. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనమందరం ఆయన సన్నిధిలో ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్పదైన అవకాశాన్ని బట్టి మన ప్రభువుకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఆయన కృపలో వర్ధిల్లుతూ ఆత్మీయంగా ఎదుగుతూ చక్కగా ఫలిస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరలా ఈ విధంగా ఈ దినమందు మన వాక్యాన్ని ధ్యానించడానికి అందరం కూడా ఇక్కడ సమకూర్చబడ్డాం. అంటే సమకూర్చబడ్డాం అనేదానికంటే ఆయన మనల్ని సమకూర్చారు అనడం సముచితమైన మాట అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మనకి సహాయం చేసి సమకూర్చకపోతే మనం ఇక్కడి వరకు రాలేము, ఈ దినాన్ని చూడలేము. విశ్వాసిగా ఇది మనందరి నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. ప్రతి విశ్వాసి ఇలాగే ఆలోచిస్తాడు. నాకు ఒక దినం లభించింది అంటే అది దేవుని యొక్క మహాదయలో, దేవుని యొక్క మహాకృపలో నాకు అనుగ్రహింపబడినటువంటి దీవెన అనుకుంటాడు. ప్రతి విశ్వాసి అలానే అనుకోవాలి. కాబట్టి విశ్వాసులుగా దేవునిలో ఎదుగుతున్నటువంటి ప్రియులైన పిల్లలుగా మీరందరూ కూడా మరింతగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక విషయాన్ని మీకు ఇన్ఫార్మ్ చేయాలి. ఫిబ్రవరి 8వ తేదీ హైదరాబాదులో కేపీహెచ్బిలో మరొకసారి ఆత్మీయ ఆరోగ్య ఆశీర్వాద సదస్సు జరగబోతోంది. అంటే యాక్చువల్లీ ఈ సెమినార్కి మాత్రం కొంచెం డిఫరెంట్ టైటిల్ పెట్టాం. ఆత్మీయ ఆరోగ్య స్వస్థత సదస్సు అని పెట్టాం. ఏంటది? ఆత్మీయ ఆరోగ్య స్వస్థత సదస్సు. ఈ ఆరోగ్య స్వస్థత సదస్సు ఈ 3 తీసుకుని పైన ఆత్మీయ వదిలేశారు అనుకోండి, అర్థాలు మారిపోతాయి. సో టోటల్గా ఆ మొత్తం కలిపి చదివితే మీకు అసలు విషయం అర్థం అవుతుంది. సో ప్రస్తుత క్రైస్తవ సమాజానికి నేర్పించాల్సిన జ్ఞానం చాలానే ఉంది. మనం నేర్చుకోవాలి, ఇతరులు కూడా ఏం చేయాలి? నేర్పించాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో దేవుడు మనందరికీ అప్పగించిన బాధ్యత,
ముఖ్యంగా నా పిలుపు కూడా అదే. నేను మొన్న కూడా సెమినార్లో చెప్పాను, నా పిలుపు సభను గందరగోళం చేయడం కాదు. నా పిలుపు ఏంటంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడం, అనేక మందికి నేర్పించడం. సో దేవుడు మనకిచ్చినటువంటి పిలుపది, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతది, ఆయన మనకిచ్చినటువంటి జ్ఞానం అది. కనుక దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన వారమై ఉన్నాం. కనుక ఇంకా అనేక మందికి దేవుని జ్ఞానాన్ని పంచాలి. మరి ముఖ్యంగా February 14th వైజాగ్లో కూడా, విశాఖపట్నంలో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం మన మినిస్ట్రీ ద్వారా. సో ప్లేస్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అంటే ఒక 2-3 అడుగుతున్నారు మన సోదరులు, రేపు ఉదయానికల్లా కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు. అప్పుడు దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది మన సోషల్ మీడియా ద్వారా, మన గ్రూప్స్ ద్వారా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కనుక పిల్లలందరూ కూడా దాన్ని గమనించండి. అదే మాదిరిగా ఆ సమాచారాన్ని ఇతరులకు చేరవేయడానికి కూడా మీరు అందరూ సిద్ధంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ మీటింగ్స్ కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా జరగబోయే మీటింగ్స్కి బ్యాక్ బోన్గా నిలబడుతున్నటువంటి గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ పేరు సహకారుల గ్రూపు. ఆ గ్రూపులో చాలామంది కుటుంబాలుగా యాడ్ అయి ఉన్నారు. అంటే ఎక్కువ మంది లేరు, తక్కువ మందే ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ప్రతి నెల, ఆ గ్రూపులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రతి నెల కొంత ధనాన్ని సేకరించి కొన్ని చోట్ల మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళ ద్వారా చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. సో ఆ కుటుంబాల కొరకు అనునిత్యం ప్రార్థిస్తున్నాం, వాళ్ళ పిల్లల కొరకు అనునిత్యం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రకటించువారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు అన్నాడు దేవుడు. అంతే కదా, ప్రకటించేవారు ఏమవ్వాలట? పంపబడాలి. నిజమే కదా. అపోస్తలులు పంపబడి ఉండకపోతే ప్రారంభ శతాబ్దంలో జ్ఞానం వ్యాప్తి చెందేది కాదు. పరలోకం నుంచి ప్రభువు పంపబడి ఉండకపోతే ఈ భూలోకానికి రక్షణ వచ్చేది కాదు. అలాగే ప్రారంభ సంఘ క్రైస్తవులు పంపబడి ఉండకపోతే ఆ జ్ఞానం మన దాకా వచ్చేది కాదు. ఎంతోమంది మిషనరీలు కష్టపడ్డారు, ఎంతోమంది దేవుని పిల్లలు కష్టపడ్డారు, ఎంతోమంది సేవకులు కష్టపడ్డారు. గనుకనే మన దాకా దేవుని జ్ఞానం వచ్చింది. అలాగే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం. అనేక మందికి రాబోయే తరానికి ప్రభు రాక ఆలస్యం అయితే రాబోయే తరానికి దేవుని జ్ఞానాన్ని పంచవలసినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల మీద మోపబడింది. గనుక అయ్యో సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్న మాటకు కట్టుబడి ప్రతి నెల చాలామంది పిల్లలు ముందుకొచ్చి వాళ్ళ కలిమిలో నుండి ప్రతి నెల కొంత మన మినిస్ట్రీకి సహకరించడం ద్వారా ఆ గ్రూప్లో నుండి ఆయా ప్రాంతాల్లో మనం మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నాం. అనేక మందికి సత్య సువార్త ప్రకటించగలుగుతున్నాం. ప్రతి రూపాయి దేవుని సన్నిధిలో నిస్వార్థంగా నిజాయితీగా ఖర్చు పెడుతున్నాం దేవుని ఎదుట. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ కుటుంబాల కొరకు ప్రార్థించండి, వారి పిల్లల కొరకు ప్రార్థించండి. ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోకి అడుగు పెడదాం. అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే పిల్లలు ఇక్కడ సమకూర్చబడ్డారో బిడ్డలందరినీ దీవించండి. మిమ్మల్ని ఆరాధించడానికి ఆత్మతో సత్యంతో మీరు మాకు ఇస్తున్నటువంటి అనుగ్రహాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ప్రభువా ఇక్కడ మాకు సహకరిస్తున్నటువంటి ఆనంద్ గారిని, వారి కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకోమని, మీ యొక్క కాపుదల కుటుంబానికి వారి బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, ఇంకా రాజమండ్రి పట్టణంలో అనేక మందికి వెలుగుగా సత్యాన్ని ప్రకటించే దివ్యులుగా మమ్మల్ని మారుస్తున్నందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. మీ సహకారం మా బిడ్డలందరి మీద ఉంచండి, మీ సహాయం మా బిడ్డలందరికీ దయచేయండి. వారి కుటుంబాలను మీరు నడిపించండి, మీరే యజమానిగా ప్రతి కుటుంబానికి ఉండండి. వారు స్వచ్ఛమైన మీ వాక్యపు వెలుగులో మరింత దీవెనాశీర్వాదాలు పొందుకున్నట్లు, వారి పిల్లలు వారి కుటుంబాలు మరింతగా అభివృద్ధి పొందినట్లు మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవజనాంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రకరకాల బాధ్యతలు కలిగి వచ్చారని చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్నాం. ఆయన ఒక బాధ్యతతో రాలేదు, రకరకాల బాధ్యతలు యేసు ప్రభువారి భుజస్కంధాల మీద మోపబడ్డాయి. ఏమ రైట్? రైట్. ఆయన ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు భక్తులు ఆయనను ఏ విధంగా మనకి పరిచయం చేశారు అని ఆలోచిస్తే
మొట్టమొదట బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటాడు. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే గొర్రెపిల్లగా పోల్చాడో అక్కడ నుంచి యేసు ప్రభువు కూడా మాట్లాడుతూ తనను తాను ఒక కాపరిగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా అదే యేసుక్రీస్తు ప్రభువారు మనల గురించి మాట్లాడుతూ మీరు నేను మేపే గొర్రెలు అనడం. అంత మాత్రమే కాకుండా లాస్ట్లో పేతురుతో, యోహాను సువార్త లాస్ట్లో పేతురుతో చెబుతూ, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ఎస్ మై లార్డ్, నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటే, నా గొర్రెల్ని మేపు అనడం, నా గొర్రెల్ని కాయము అనడం, ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ శాతం మనం చూస్తుంటే క్రైస్తవులు కనబడగానే ఏమంటున్నారు చాలామంది, గొర్రెలు అని పేరు పెట్టారు. యాక్చువల్లీ గొర్రెలు అనగానే దానికి 2 లక్షణాలు ఉంటాయి. గుడ్డిగా పోవడం, రెండోది ఎవరికి కీడు చేయని సాధు స్వభావం కలిగి ఉండడం. ఇందులో దేన్ని తీసుకోవాలి? యేసు ప్రభు వారు ఏ కాన్సెప్ట్తో గొర్రెలు అని ఉంటారు? గుడ్డిగా పోతున్నందుకు అని ఉంటారా? సాధు స్వభావం కలిగి ఉన్నందుకు అని ఉంటారా? సాధు స్వభావం కలిగి ఉన్నందుకు అని ఉంటారు. రెండో కాన్సెప్ట్, లోకపాపాన్ని మోసుకుని పోయే దేవుని సింహం పిల్ల అనొచ్చు కదా. లోక పాపాన్ని మోసుకుపోయే దేవుని సింహం పిల్ల అంటే మనం ఏమైనా కాదంటామా అనంగా. కానీ లోక పాపాన్ని మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లని ఎందుకు అనాలి? అదొక డౌట్ రావాలి మనకి. ఇప్పుడు యోధా గోత్రపు కొదమ సింహం అన్నాడు ప్రకటన గ్రంథంలో, మనం ఏమైనా కాదన్నామా? కాదనలేదు కదా, ఒప్పుకున్నాం కదా, బాగుంది. యోధా గోత్రపు కొదమ సింహం భలేగుంది అనుకొని యోధా గోత్రపు కొదమ సింహం అని చెప్తున్నాం. మరి అదే యోధా గోత్రపు కొదమ సింహం గురించి బాప్తిస్మిచ్చి యోహాను నోట వెంట పలికించినప్పుడు కూడా ఆయన దేవుని కొదమ సింహం, లోక పాపములు మోసుకొని పోయే దేవుని కొదమ సింహం అంటే మనం ఏమైనా కాదంటామా? కాదనం కదా. ఇప్పుడు గొర్రెపిల్ల అన్నందుకు ఏమైనా మన పరువు పోతుందా? 100 మంది 100 సార్లు విమర్శిస్తున్నారు కనుక, 100 మంది 100 సార్లు వెక్కిరిస్తున్నారు కనుక మన పరువు పోతుందని ఒకవేళ ఎవరైనా అనుకుంటే వాళ్ళొక ఇల్యూజన్లో చిక్కుకున్నారని అర్థం, వాళ్ళొక మాయలో చిక్కుకున్నారని అర్థం. వాళ్ళకి అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, అందుకే వాళ్ళు ఆ మాయలో ఉన్నారు. కొంతమంది సమాజం యొక్క ప్రభావం పడ్డప్పుడు దానికి లోనైపోతారు. సమాజం ప్రభావం పడుతుంటుంది, పడ్డప్పుడు లోనైపోతారు. లోనయ్యి అదేదో తప్పులాగా, అదేదో గిల్టీలాగా, ఏదో పాపం చేసేసినట్టుగా దాచేసుకోవాలనుకుంటుంటారు. దాని నుంచి దాచబడాలి అని పరిగెడుతుంటారు. నువ్వు దాచబడాలని పరిగెత్తుతున్నంతసేపు ప్రతోడు నీ మీద రాళ్ళేస్తానే ఉంటాడు, ప్రతోడు నిన్ను వెక్కిరిస్తానే ఉంటాడు, ప్రతోడు నిన్ను ఎద్దేవా చేస్తానే ఉంటాడు. ఇంతకీ నువ్వు అంగీకరిస్తున్నట్లు లెక్కది. నిన్ను ఎవడైనా చులకన చేస్తుంటే నువ్వు దాన్ని చులకనగా ఫీల్ అవుతున్నావు అంటే దాన్ని నువ్వేం చేస్తున్నట్టు? అంగీకరిస్తున్నట్టు, ఒప్పుకుంటున్నట్టు లెక్క, యాక్సెప్ట్ చేస్తున్నట్టు లెక్క. ఇప్పుడు నేను మీకు విషయం చెప్తాను. నా చిన్నతనంలో నేను అనుభవించినవి చెప్తున్నాను సుమా, ఇప్పుడంటే ఎవరిని కేర్ చేయను. నా చిన్నతనంలో మా అమ్మ చర్చికి వెళ్ళేది, మా నాన్న రాముడి గుడికి వెళ్ళేవారు. చాలాసార్లు చెప్పాను మీకు. నాన్న ఏమో హిందువు, అమ్మేమో క్రైస్తవురాలు. అప్పుడు మా అమ్మని వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నువ్వు మా ఇంటికి రాకు, ఎందుకంటే నువ్వు మతం తీసుకున్నావట, మతం తీసుకుని ఎక్కడెక్కడికో తిరుగుతున్నావట అంటే వాళ్ళందరి దృష్టిలో యేసు ప్రభు అనగానే ఎలాంటి దృక్పథం ఉండేదంటే, ఆయన తక్కువ స్థాయి వాళ్ళ దేవుడు, మన దేవుడేమో ఎక్కువ స్థాయి వాళ్ళ దేవుడు, కనుక ఈ తక్కువ స్థాయి దేవుణ్ణి మనం నమ్మకూడదు. ఎంత చండాలమైన నీచమైన దృక్పథానికి దరిద్రులందరూ అలవాటుపడ్డారంటే, చాలామందికి సోకాల్డ్ పీపుల్ గురించి చెప్తున్నాను, వాళ్ళు అలవాటుపడ్డారంటే ఈ యేసు ప్రభు కులం తక్కువ వాళ్ళ దేవుడు, ఇంకో దేవుడు ఎవరైనా ఉంటే ఆ దేవుడేమో కులం ఎక్కువ వాళ్ళ దేవుడు అన్నట్టుగా చిత్రీకరించేవారు. దాన్ని చాలామంది నమ్మేశారండి. నిజం, అడాప్ట్ చేసేసుకున్నారు. పర్లేదు అనండి, కరెక్టే ఇది అన్నట్టు అడాప్ట్ చేసేసుకున్నారు. కానీ ఆ రోజు గొంతెత్తి, అరే దౌర్భాగ్యులారా, దేవుడికి కులం లేదు, దేవుడికి మతం లేదు, దేవుడికి జాతి లేదు, దేవుడికి ప్రాంతం లేదు, దేవుడు అందరివాడు, దేవుడికి కులాలతో నిమిత్తం లేదు. ఒకవేళ గట్టిగా మాట్లాడితే
యేసుక్రీస్తు చాలా చాలా గొప్పవాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరి దగ్గర అయితే మీరు ఇలా అప్పులు అడుక్కు తెచ్చుకుంటున్నారో వాళ్ళు నమ్ముకున్న దేవుడు, మీకు అప్పిచ్చే వాళ్ళ దేవుడు మేము నమ్ముకున్న దేవుడు ఎంత బాగుందని చెప్పడానికి. ఆ రోజుల్లో ఎవడు చెప్పలేదు అలాగా, అలా చెప్పుండి ఎంత బాగుంటుంది. మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు అడుక్కు తెచ్చుకుంటారో, మీరు ఎవరికైతే బాకీ పడ్డారో వాళ్ళందరూ నమ్ముకున్న దేవుడే మేము నమ్ముకున్న దేవుడు. భలే ఉంది కదా, అవునా కదా? మరి అలా గౌరవంగా అంటే అది కరెక్ట్ ఆన్సర్ కూడా కాదు, నా దృష్టిలో అది కరెక్ట్ ఆన్సర్ కాదు, వాళ్ళకి అదే కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మన బిబ్లికల్ వేలో దట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. నేను అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. కానీ వాళ్ళు అలాంటి చెత్త భావజాలం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పేటప్పుడు అరే ఇంత చండాలంగా ఆలోచిస్తారా మీరు, ఓకే అయితే ఇదిగో ఇదే రైట్ ఆన్సర్ అన్నట్టు అనమాట. సో చిన్నప్పుడు నేను నిజంగా మా అమ్మ చర్చికి రమ్మంటే ఆ ఒక్క కారణం చేత వెళ్ళకుండా ఆగిపోయేవాడిని నేను. నేను పచ్చి నిజం చాలాసార్లు నేను దేవునికి క్షమాపణ కూడా చెప్పుకున్నా. ఇలాంటి భావజాలం ఉండేది నాకు చిన్నప్పుడు. ఎందుకు? భయం. ప్రతి ఒక్కడు ఎద్దేవా చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు హేళన చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు అవమానంగా మాట్లాడుతున్నాడు నన్ను. ఆ అవమానం వల్ల ఏమో మా చుట్టాలు కొంతమంది ఇంకా చీప్గా మాట్లాడుతున్న వాళ్ళు కొందరు ఉండేవారు, అందరూ కాదు, కొందరు. ఈ అవమానం దీన్ని నిజంగా ఎందుకు ఎలాగంటే అడాప్షన్. ఒక అబద్ధాన్ని మనం ఏం చేసాం? తీసేసుకున్నాం. ఇప్పుడు అలాగే మీలో చాలామంది ఒక అబద్ధాన్ని తీసేసుకుంటున్నారు. గొర్రెలు అంటే అవునవును మేము అందరం గొర్రెలమే. ఎందుకు గొర్రెలు? ఒక మోసలో వెళ్ళి గోతలు పడిపోతారు కాబట్టి గొర్రెలా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలా? గొర్రెలు అనగానే ఇది అవమానంగా భావించేవాళ్ళు. గొర్రెలు అన్నాడండి మమ్మల్ని. అతను ఎవడ పిచ్చి ఆయన ఉంటాడు కదా, రాధా మనోహర్ దాస్, ఎప్పుడు కూడా గొర్రెలు అంటుంటాడు, ఎడారి మతాలు అంటాడు. నన్ను అడిగితే మరి మన దేశంలో కూడా థార్ ఎడారి ఉంది, రాజస్థాన్లో పెద్దది. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారుల్లో ఈ ఎడారి కూడా ఉందా లేదా? థార్ ఎడారి ఎక్కడుంది? అది రాజస్థాన్లో ఉంది. మరి రాజస్థాన్లో మన దేశమేగా, మరి అతను ఏ మతం అనాలి ఇప్పుడు? మరి ఎడారి మతమేగా. పిచ్చి మాటలు ఇవి, సెన్స్లెస్ మాటలు అన్నమాట. జ్ఞానం వివేకం ఉన్నవాళ్ళు అలా మాట్లాడరు. జ్ఞానం వివేకం ఉన్నవాళ్ళు జ్ఞానం వివేకంతో మాట్లాడతారు. సరే, ఇప్పుడు మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం. యేసు ప్రభువు పలానా దేవుడు, వీళ్ళు గొర్రెలు, వాళ్ళేమో బర్రెలు. అడాప్ట్ చేసేసుకోవడమే. అస్సలు అడాప్ట్ చేసుకోవద్దు. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గొర్రె అన్న పదం వాడినప్పుడు ఎందుకు వాడారు ఇది మనకు తెలియాలి. ఎందుకు వాడారు గొర్రె అన్న పదాన్ని? ఎందుకు వాడారంటే సెన్స్లెస్గా, బ్రెయిన్లెస్గా ఎందులో పడితే అందులో పడిపోతారు అనే కాన్సెప్ట్లో వాడలేదు. మరి ఎందుకు వాడారు ఆ పదాన్ని? ఎందుకు వాడారు? పూర్వకాలం నుంచి కూడా నాటి అనాగరిక జీవనం ఏదైతే ఉందో అప్పటి నుండి కూడా బలి సమర్పించడానికి, పాప ప్రక్షాళన గావించడానికి, ఒక మనిషి యొక్క పాపాన్ని పరిహరించే ఉన్నత స్థాయి గౌరవాన్ని దేనికి ఇచ్చారు తెలుసా? గొర్రె పిల్లకి ఇచ్చారు. ఒక వ్యక్తి వెళ్ళి తన చేతులు ఆ గొర్రె పిల్ల మీద మోపితే, నా పాపములన్నీ దీని మీద మోపుతున్నాను, ఇది నా పాపాలు భరిస్తుంది, ఈ మూగ జంతువు నా పాపాలు భరిస్తుంది, ఇది నాకు ఆహారంగానూ ఉపయోగపడుతుంది. మాంసం తినేవారు పూర్వం నుండి కూడా. గొర్రె మాంసం ఫేమస్. ఇప్పుడు కూడా దూపుడు గొర్రె అని చెప్పి బాగానే లాగుతారు, అనేవాళ్ళు కూడా లాగుతారు. తింటారు వీళ్ళందరూ, బాగానే తింటారు. వీళ్ళు కడుపు నిండా పేకల్లాగా తింటారు బిర్యానీలు చేసుకొని. సో దాని మీద మోపి నా పాపాలు ఇది భరిస్తుంది అని చెప్పి ఆ గొర్రె పిల్లని ఏం చేసేవారంటే బలిచ్చేవారు. అది బలి సంప్రదాయం. ఆ బలి సంప్రదాయంలో భాగంగా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్న పదప్రయోగం చేయబడింది. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఊరికే నోరు లేనోళ్ళని, ఊరికే ఎందుకు పనికిరానోళ్ళని అనలా. ఆ గొర్రె జాతిలోనే మగత కూడా ఉంటుంది.
దాన్ని ఏమంటారు తెలుసా? పొట్టేలు అంటారు. ఏమంటారు? పొట్టేలు, గొర్రె పొట్టేలు అంటారు. అది మామూలు దీనికిలా ఉండదు. మరి అది ఎలా ఉంటుంది? దానికి పౌరుషం ఎక్కువ, కుమ్మ అవతల పడద్ది. నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది మళ్ళీ గుద్దేయడానికి. చూడండి, క్రికెట్ బౌలింగ్ చేసేవాడు 10 అడుగులు వెనక్కి వేసి పరిగెత్తుకొస్తాడు, చూశారు? అలా వెళ్తుంది అది వెనక్కి. అంతే సర్రమని వచ్చి కోడదంతే పాట్మని ఎగిరి అవతల పడిపోతాడు మోస్తరుడు అయితే. సో దానికి పౌరుషం ఎక్కువ, అదే జాతి మళ్ళీ దానిది కూడా, పొట్టేలు. సో కాబట్టి ఈ బలి సంప్రదాయంలో భాగంగా వాడబడిన పదం అది యేసు ప్రభువుకే వాడబడింది. ఇప్పుడు చీప్ అనుకుంటే యేసు ప్రభు ఒప్పుకుంటాడు ఏంటండి? చీప్ అండి, ఆ పదం వాడకూడదు, అదేదో చెడ్డ పదం అనుకుందాం కాసేపు. యేసు ప్రభు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇన్నాళ్ళు మనం కూడా అలాగే భారతదేశంలో ఒక మూఢ విశ్వాసాల్లో, అంధవిశ్వాసాల్లో ఉండిపోయాం కాబట్టి ఆటలు సాగినాయి, ఆటలు ఆడించారు. వాళ్ళు చేసే అజ్ఞాన పనులు, వాళ్ళు చేసే పనికిమాలిన పనులు వాళ్ళు చూసుకోకుండా మనల్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. మీరు నమ్ముకున్న దేవుడు చీప్ అని, మీరు నమ్ముకున్న దేవుడు ఎందుకు పనికిరానుడు అన్నట్టు, మీరు నమ్ముకున్న దేవుడు తక్కువడు అన్నట్టు, ఇలాగ మనం దాన్ని. ఇప్పుడు ఎవడైనా నీళ్లు పోస్తున్నాడు, నువ్వు తాగితే ఆ నీళ్ళు కలిసిపోని, నువ్వు తాగలేదనుకో ఆ నీళ్లు నేల పడిపోని. అలాగే ఎవడైనా నీ మీద ఒక చెడ్డ అభిప్రాయాన్ని రుద్దాలని చూస్తాడు, ఆ చెడ్డ అభిప్రాయాన్ని నువ్వు తీసేసుకున్నావు అనుకో అది నీలో ఇంక్లూడ్ అయిపోద్ది. తీసుకోలేదనుకో అది అలా గాలికి పోద్ది. బాగా అర్థం చేసుకోండి, ఎవడైనా సరే నెగిటివ్ దృక్పథంలో, నెగిటివ్ కోణంలో నిన్ను తక్కువ చేయాలని చూస్తే దాన్ని తీసుకోవద్దు, దాన్ని రిజెక్ట్ చేయి. నిన్ను ఎవడు కించపరచాలని చూసినా దాన్ని తీసుకోవద్దు, రిజెక్ట్ చేయి. నువ్వు తీసుకున్నావా, వాడు రోజు అది డ్యాన్స్ చేస్తాడు, ఇంకా ఎక్కువ అంటాడు, ఇంకా తక్కువ చేస్తాడు. నువ్వు దాన్ని ఘనంగా చెప్పగలిగే స్థాయిలో నిలబడాలి. అర్థమైందా? ఇప్పుడు నిన్ను గొర్రె అన్నాడు, మరి నువ్వు బర్రెవేనా అని అడిగితే అవతలోడు ఏమవుతాడు? ఒప్పేసుకుంటాడా? నువ్వు బర్రెవా? బర్రె ఏమైనా చీపా? నువ్వు ఎద్దువా? అదేమైనా చీపా? దేని స్థాయి దానికి ఉంది ఇక్కడ. పోను ఏమైనా సింహానివా? గొప్పగా చెప్పుకుంటాడు సింహాన్ని అని. దాని బోన్లో కూర్చోబెట్టండి, ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా? దాని పేరు పెట్టుకుంటాడు కానీ దాని బోన్లో కూర్చోవడానికి కుదరదు. అవునా కాదా? ఇప్పుడు చాలామంది నువ్వు లైన్ అండి, మీరు లైన్ అండి, అయ్యి బాబు మీరు టైగర్ అండి, మీరు పులి అండి, మీరు సింహం అండి అంటే అబ్బా భలేగా ఉంది కదా, చెప్పుకోవడానికి బాగుంది. ఇప్పుడు ఆ పులి సింహం అనేటువంటి ఆ పులి సింహం దగ్గర నిజంగా కూర్చోబెడితే ఏం చేస్తాడు? 102 డిగ్రీలు వస్తుంది. ఒకళ్ళు నిజంగా కూర్చోబెట్టినా దాన్ని ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా? ప్రేమిస్తాడా? ద్వేషిస్తాడు. ఎందుకు? దానికి ఇడి మీద ప్రేమ ఉండదు కాబట్టి. దానికి ఇడి సింహంలాగా పుల్లాగా కనబడ్డావు, మటన్ ముద్దలాగా కనబడతాడు, చక్క దొరికాడు, కొరుకు తినేద్దాం అనుకుంటుంది తప్ప, అబ్బా నేను ఇక్కడ పూలు అయితే ఆడ అక్కడ పూలు అంట, నేను ఇక్కడ సింహం అయితే ఆడ అక్కడ సింహం అంట అనుకోదు. అది దొరకగానే ముక్కలు కొరుక్కొని చప్పరించుకు తినేది, లాలీపాప్ తిన్నట్టు కదా. అందుకని దాన్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. అక్కడేమో ద్వేషిస్తాడు, ఇక్కడ పిలిచేటప్పుడు మాత్రం పొంగిపోతుంటాడు. ఇదేమి హిపోక్రసీరా నాయనా? అసలు సెట్ అవుతుందా? ఎక్కడైనా సెట్ అవుతుందా అంటే నీకే క్లారిటీ లేదన్నమాట. నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం పిలిపించుకుంటున్నావో, ఏం అర్థం చేసుకుంటున్నావో నీకే క్లారిటీ లేదు. అలా ఉన్నారు మానవులు. మీరు కూడా అదే గుంపులో కొట్టుకుపోతారా? నో. ప్రతి దానికి మనకు క్లారిటీ ఉండాలి, ప్రతి దానికి ఉండాలి ఒక క్లారిటీ. అదేం తప్పేమీ కాదు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడండి. ఇప్పుడు గొర్రెలు అనగానే అవి చీప్ కాదు. సమాజం నీ మీద ఏదో ముద్రేసేద్దామని చూసింది, నువ్వు దాన్ని తీసేసుకోకు. తీసేసుకుంటే ఇంకా అలాగే ఉంటుంది, తప్పులాగే అనిపిస్తుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అక్కడ గొర్రెలు అంటే ఎవరో? కాపరి. గొర్రెలు అంటే మేపబడుతున్నది అని అర్థం, కాపరి అంటే మేపేవాడు అని అర్థం. అంతేనా? మేపేవాడు కాపరవుతాడు. మేపబడుచున్న వాటిని ఏమన్నాడు? గొర్రెలు అన్నాడు. అది ఒక పోలిక. ఆ పోలిక దేనికి తీసుకుంటాం? ఆయన మేపేవాడు, ఇవి మేసేవి. ఆయన కాచేవాడు, ఇవి కాయబడుచున్నవి. ఆ పోలికలో తీసుకుంటాం. నా పాయింట్ అర్థమైందా మీకు? అదేం చీప్ కాదే. ఎందుకు చీప్ అనుకుంటున్నారు చాలామంది? ఎందుకు అవమానం అనుకుంటున్నారు? దాన్ని ఎందుకు తక్కువ అనుకుంటున్నారు? పేడ తినేవాడికి లేని సిగ్గు లేనప్పుడు
పేడ తినేవాడికి సిగ్గులేదంటారు. చపాతీలో నంచుకు తింటున్నాడు పేడ, ఆవు పేడ. గొప్ప చెప్పుకుంటున్నాడు. మళ్ళీ ఏ శాస్త్రవేత్త ఇంతవరకు ఆవు పేడ మంచిదని చెప్పలేదు. నేను చెప్తున్నా, ఏ డాక్టర్ గారు చెప్పలేదు ఇంతవరకు ఆవు పేడలో ఔషధ గుణాలు ఉన్నాయని. మీరు కావాలంటే కనుక్కోండి. చాలామంది పెద్ద పెద్ద వైద్యులు ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, వీళ్ళని అడగండి. వాళ్ళు భయపడి చెప్పరు, ఎందుకులే మనకెందుకు తలపోటని. ఇప్పుడు 100 మంది నమ్మితే అబద్ధం నిజమైపోద్ది, అవ్వదు కదా. ఏ డాక్టర్ చెప్పలేదు ఇంతవరకు ఆవు పేడలో ఔషధ గుణాలు ఉన్నాయి అని. కానీ చాలామంది చపాతీల్లో నంచుకు తింటున్నారు ఆ నార్త్ సైడ్ వాళ్ళు. ఓరు నాయనో మీరు పిచ్చి, మళ్ళీ పోని తిన్నాడంటే తిన్నాడు, మాంసం తింటే ఏదో దుమ్ములు మెళ్ళలో కొట్టి తిరిగారు అన్నట్టు. మాంసం తిన్నాడట, ఎముకలు మెళ్ళలో కొట్టి తిరిగాడట. అలా ఉంది వీళ్ళ వ్యవహారం. ఫేస్బుక్లో పెడుతున్నారు లైవ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు మహానుభావులు. ఏంది పేడ తినేటోడికి లేని సిగ్గు సచిన్ చెప్పేవాడు నీకెందుకు అంటున్నాను. సో ఎవడో ఏదో అన్నాడని నువ్వు కించపరచబడ్డానని అనుకోవద్దు. బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి కూడా సిగ్గుపడేవాళ్ళం మేము ఒకప్పుడు. ఎందుకు? మాటలు పడలేక, హేళన చేస్తుంటే ఈ హేళన మాటలకు తెలియక. ఒకడనేవాడు బైబిల్ గురించి మాట్లాడుతూ రకరకాలు, ఒకటి కాదు రెండు కాదు, ఏమీ తెలియలేనుడు కూడా బైబిల్ గురించి మాట్లాడేవాడు. మాకు తెలియదు కదా, దాక్కునేవాళ్ళం. తెలియనప్పుడు ఏం చేస్తాం? దాక్కుంటాం. ఫ్రెండ్స్ దగ్గర నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవాళ్ళం, ఏమంటారో అని. నిజం. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్తున్నాను, కాళ్ళు రెగరేసుకుని తిరగండి. నేను ఇప్పుడు అలాగే తిరుగుతున్నా, కాళ్ళు రెగరేసుకుని. ఆమె క్రిస్టియన్, ధైర్యంగా చెప్తా. ప్రశ్నిస్తే సమాధానాలు చెప్తా, జవాబు అడిగితే జవాబులు చెప్తా, డిబేట్కి వస్తే డిబేట్ చేసి గెలిచి తీరతా. ఇదే రాజమండ్రి నడిబొడ్డులో మనకి ఏటో రాజమండ్రి బాగా వచ్చేస్తుంది. చాలా చేసాం ఇక్కడ, మనం ఇక్కడే చేసాం చాలావి. ఇదే రాజమండ్రిలో జరిగాయి, ఇప్పటికి 3-4 జరిగాయి, అన్నీ ఇక్కడే. గేదెల నౌకరాజు కళ్యాణ మండపం మొదలైంది. సో కాబట్టి మన దగ్గర సత్యం ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడదాం. మనం ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి? సిగ్గుపడకూడదు. ఒకరోజు నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఒక ఆయన ఈ మున్సిపాలిటీలో పనిచేసేవాడు. అంటే ఏంటి? వీధులు తుడుస్తారు కదా, వీధులు తుడుస్తారా, ఈ మురికాలలో క్లీన్ చేస్తారు కదా. వాళ్ళ అబ్బాయి ఒకడు, మేము కాలేజ్ చదువుకున్నాడు, కాలేజీకి వచ్చేవాడు. మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగితే, లెక్చరర్ అడిగితే అందరిని నిలబెట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ అడుగుతారు కదా. మీరు ఏంటి, మీరు ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ నాన్నగారు ఏం చేస్తారు. క్లాస్లో పరిచయం పెడతారు అప్పుడప్పుడు కొంతమంది లెక్చరర్లు, ఏదో సరదాగా పెడుతుంటారు అలా పరిచయాలు. మీ నాన్న ఏం చేస్తాడు, మీ నాన్న ఏం చేస్తాడు అడుగుతుంటారు. అప్పుడు ఆయన మీ నాన్న ఏం చేస్తాడంటే, మా నాన్న బిజినెస్ మ్యాన్ అని అన్నాడు. ఎడదే బిజినెస్ మ్యాన్. ఇందుకీ వాడికి ఏంటి అసలు బిజినెస్ మ్యాన్ అని ఎందుకు చెప్పుకోవాలి అంటే, వాడి మనసులో ఏం ముద్ర పడిపోయిందంటే, అరే మీ నాన్న వీధులు తుడుస్తాడటగా, మీ నాన్న మురికాలలో శుభ్రం చేస్తాడటగా, మీ నాన్న ఏదో పెంట పని చేస్తాడటగా అని అనుంటారు ఎవడో. అలా అనుంట్లోకి ఇతనికి మా నాన్న చేసే పని ఒక చీప్ పని అని అనుకొని మనసులో దాన్ని యాక్సెప్ట్ చేసేసి ముద్రేసేసుకుని వాళ్ళ నాన్న తక్కువోడన్న భావన ఇతనే నమ్మేసి, వాళ్ళు నమ్మడం కాదు, ముందు ఎవరు నమ్మారు? ఇతను యాక్సెప్ట్ చేశాడు. ఇతను యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ నాన్న పలానా వాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. కానీ అలాగే ఎవడైనా అన్నప్పుడు ఒక మాట అనొచ్చు, అవునరా మా నాన్నగారిని శుభ్రం చేయకపోతే మీ కొంపలన్నీ కంపు కొట్టుకుపోతారా, మా నాన్నరా మిమ్మల్ని శుభ్రంగా నిలబెట్టేది, మా నాన్న లేకపోతే కంపు బతుకులు రమి అంటే ఎలాగుంటుంది? ఓ రేంజ్లో ఉంటుంది. ఎవడైనా అంటాడేటప్పుడు ఎవడైనా అంటాడా, మా నాన్న 2 రోజులు మీ వీధికి రాకపోతే కంపు కొట్టుకుపోతారా మీ బతుకులు, కంపు కొట్టుకుపోతారా మీ జీవితాలు, దట్ ఈజ్ మై ఫాదర్ అనాలి. అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఎప్పుడైనా కాదనగలడా అబ్బాయిని? కానీ అంత పాజిటివ్ యాటిట్యూడ్ లేదు, నెగిటివ్గా అయిపోయాడు. 4 మాటలు అనేసరికి కాలేజీకి వచ్చేసరికి అబద్ధం చెప్పుకుంటున్నాడు. ఏమని? మా నాన్న బిజినెస్ మ్యాన్ అని. తప్పు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. వాళ్లే లేకపోతే కంపు కొట్టుకుపోతే చాలామంది జీవితాలు. సో కాబట్టి మనం ఎవరో ఏదో చెప్పారని వెంటనే యాక్సెప్ట్ చేసేయొద్దు.
వెంటనే యాక్సెప్ట్ చేసేయొద్దు. ఇప్పుడు ఎవడో 100 అంటాడు మనల్ని, మీరు గొర్రెలు అంటాడు, ఇంకోటి అంటాడు. దాని గొప్పతనం ఇది, దాని ప్రాశస్త్యం ఇది చెప్పు. ఎస్, నా దేవుడు నన్ను గొర్రెలు అన్నాడా, మమ్మల్ని గొర్రెలు అన్నాడా, గొర్రెలమే. ఏ రకంగా? ఇది మా కేపబిలిటీ, ఇది మా గొప్పతనం, ఇది మా ఔన్నత్యం. మీలాగా మేము క్రూరులం కాదురా అబ్బాయి అలా అనేవాడితో, అందరితో కాదు. అలా ఎవడైతే నేను అన్నాడో వాడుతాను. నీలాగా నేను క్రూర మృగాన్ని కాదురా నాయన, నువ్వు ఒక క్రూర మృగానివిరా. అయితే మానవ రూపంలో ఉన్న క్రూర మృగానివిరా నువ్వు. నేను క్రూర మృగాన్ని కానందుకు సంతోషిస్తున్నాను రా. నీలాగా అడవి జంతువుని కాదురా నాయన, నేను సాధు జంతువుని రా నాయన. నాకు మంచి పేరే ఉంది. ఏముంది? గొర్రె అని మంచి పేరు ఉంది, సాధు జంతువు పేరుంది. నీకు క్రూర మృగం, అడవి జంతువు నువ్వు. నన్ను పోల్చేటప్పుడు రేపిస్టులతోనూ, మర్డర్లతోనూ, లేకపోతే చంపేసి దోచుకుపోయిన వాళ్ళతో నన్ను పోల్చర్రా నాయన. నిన్ను పోలుస్తారు. ఇది ఒక అడవి మృగం, క్రూర మృగం, జనారణ్యంలో తిరుగుతున్న క్రూర మృగం అని నిన్నంటారా నాయన, నన్ను అనరు. సో నేను మంచి జంతువునే. ఒక రకంగా పోల్చుకుంటే నేను మంచోడినే. మరి ఎవరు అసహించుకోదగిన స్థితిలో ఉన్నది? ఎవరో నువ్వు. అంతే కదా. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా, ఎవడు నిన్ను నెగిటివ్ కోణంలో నిన్ను రుద్దేయాలని చూసినా నువ్వు ఒప్పుకోవద్దు. ఒప్పుకున్నావా నేనేం చేస్తాడు? ఇంకా తొక్కేస్తాడు, ఇంకా బాధకు గురి చేస్తాడు, ఇంకా ఆవేదనకు గురి చేస్తాడు. మీకు గొర్రెలు అంటే ఇంకా రేపటి నుంచి చర్చికి వెళ్ళకూడదండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మమ్మల్ని గొర్రెలు అంటున్నారండి. ఇంకా రేపటి నుంచి మేము చర్చికి వెళ్ళమండి. చర్చికి ఎందుకు వెళ్ళు అంటే బైబిల్ పట్టు తిరుగుతుంటే మమ్మల్ని చాలా తక్కువగా మాట్లాడుతున్నారండి. యేసుప్రభు కాస్ట్లీ దేవుడు కాదటండి. యేసుప్రభు బాగా చీప్ దేవుడటండి, అంటే లేబర్ దేవుడట ఆయన. ఇదా మీరు తీసుకోవాల్సింది? ఇదా నేటి క్రైస్తవ్యం తీసుకోవాల్సింది? ఎదగాలి, గొప్ప అవ్వాలి. యేసుప్రభు గొప్పతనం ఎంత ఉన్నతమైందంటే యోహాను సువార్తలో ఒక మాట ఉంది. దానికంటే ముందుగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం, 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. అందరూ తీయండి బైబిల్. ఈ రోజుతో మీ ఆలోచనలన్నీ మారిపోవాలి ఈ ప్రసంగం తర్వాత. అర్థమైనా? ఎక్కడైనా సరే ఎవడు తక్కువ చేసినా సరే అస్సలు తక్కువ అవ్వద్దు. ఒకవేళ ఎవడైనా మిమ్మల్ని గొర్రె అన్నాడు అనుకోండి, అందంగా ఊలుతో ఉన్న గొర్రె ఫోటో పెట్టండి, పర్లేదు, పెట్టి నో ప్రాబ్లం, నేను దీంతో పోల్చుకుంటున్నా అని ఒక మంచి క్రూరమైన తోడేలు ఫోటో తీసి ఆడికి తగిలించండి. ఇది నీది కదరా నాయన, దిస్ ఈజ్ యువర్ నేచర్. బట్ నా నేచర్ అయితే ఇదే. నేను సాధువుగా ఉంటాను కాబట్టి నన్ను గొర్రెపిల్ల అంటున్నావు కదా, హ్యాపీ, ఐఎమ్ యాక్సెప్ట్ విత్ యూ. నేను ఒప్పుకుంటున్నాను నీతో, ఐఎమ్ అగ్రీ విత్ యూ. నేను నీతో ఒప్పేసుకుంటున్నా. కానీ నువ్వు ఒప్పుకుంటున్నా, మరి నువ్వు తోడేలు గడివని నా దృష్టిలో అయితే నువ్వు తోడేలు గడివే. ఎందుకంటే నీకు పరమత సహనం లేదు, ఎదుటి వాళ్ళను గౌరవించాలన్న కనీస జ్ఞానం లేదు, వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం లేదు, వాళ్ళ భక్తి జీవితాన్ని గౌరవించాలన్న కనీస జ్ఞానం లేదు. కాబట్టి నువ్వు క్రూర మృగానివి. క్రూర మృగం ఎదుటి వాళ్ళను తిని బతుకుతుంది. సాధు జంతువు ఎవరిని తిని బతకదు. అవసరమైతే తానే బలిగా మారి ఇతరులకు భోజనం అయిపోద్ది. అందుకే ఇక్కడ ఏం రాయబడింది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఎవరి గొర్రెపిల్ల? పరలోకంలో రూపకాలంకారంలో ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి గొర్రెపిల్ల, నిలిచి ఉన్న ఈ గొర్రెపిల్ల ఎవరు అని ఆలోచిస్తే 12వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం. వారు 12వ వచనం చూడండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల అనగా శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరే. అది గొర్రెపిల్లకున్న క్యాపబిలిటీ. ఇక్కడ చూసారా? గొర్రెపిల్ల అని చెప్పి చీప్గా మాట్లాడా, గౌరవంగా మాట్లాడా? అబో చాలా గౌరవంగా మాట్లాడాడు.
ఇంత ఘనతను అక్కడ ఆపాదిస్తున్నాడు ఆ గొర్రె పిల్లకి. ఇంత ఘనతను ఆ గొర్రె పిల్లకి ఏం చేస్తున్నాడు? ఆపాదిస్తున్నాడు. ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. గొర్రె పిల్లను నిన్ను కలిపి ఒక బోన్లో పడేశారు. భయపడతావా? ఆ రాత్రంతా భయం భయంగా వణుకుతూ ఉంటావా? నో. ఒక చిరుతుపుల్ని నిన్ను బోన్లో పడేస్తే హడలెత్తిపోతావు. ఒక సింహాన్ని నిన్ను ఒక బోన్లో పడేస్తే గుండె ఆగిపోద్ది. ఒక తోడేల్ని నిన్ను ఒక బోన్లో పడేస్తే చాలా ఇబ్బంది ఫీల్ అవుతావు. ఒక పిచ్చి కుక్కని నిన్ను ఒక బోన్లో పడేస్తే చాలా ఇబ్బంది ఫీల్ అవుతావు. అంటే వీటేటితో పోల్చలా, గొర్రె పిల్లతో పోల్చాడు. అయినా మన భారతీయ సంప్రదాయంలో ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అలా మాట్లాడేవాళ్ళు, మీరు గొర్రెలు గొర్రెలు అని పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, కాలభైరవుడు అనే దేవుడు ఉన్నాడు. ఆయన కుక్క. వాహనం ఏంటి అక్కడ? కుక్క. కుక్కను కూడా ఎలా ఆరాధించారు? అక్కడ దేవుడిగా ఆరాధించారు. ఏమని పేరు పెట్టారు? కాలభైరవుడు అని పేరు పెట్టారు. మనం గౌరవిస్తున్నాం వాళ్ళ విశ్వాసాన్ని, మనం ఏం కించపరచట్లా, మనం గౌరవిస్తున్నాం. ఇప్పుడు కుక్క గొప్పదా? సమాజంలో గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా? మరి రోడ్డు మీద పోయి కుక్కకి ఎక్కువ వాల్యూ ఉందా? గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా? గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉంది. కుక్కను ఆరాధిస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు గొర్రెలు 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 అని మనం ఆరాధించకపోయినా పోలికగా బలి సమర్పణను బట్టి పోలికగా చెప్పబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినందుకు గొర్రెలు 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 అనడం ఎంతవరకు న్యాయం? అలాగే వరాహ అవతారం అని ఒకటి ఉంది, హైందవ సోదరుల విశ్వాసం. అది దాన్ని గౌరవిస్తున్నాను నేను. వరాహ అవతారం అంటే పంది, వరాహ అవతారం అది హైందవ సోదరుల విశ్వాసం. సో దాన్ని గౌరవిస్తున్నాను. ఇప్పుడు నేను అంటాను, పందికి ఎక్కువ వాల్యూ ఉందా? గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా? పందికి ఎక్కువ వాల్యూ ఉందా? గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా? సమాజంలో గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉంది. గొర్రెని మేము ఆరాధించట్లేదే, అదొక పోలికగా చెప్పబడింది. కానీ వరాహాన్ని ఆరాధిస్తున్నాడు ఈయన, ఈ రాధా మనోహర్ గారు. అంటే ఆయన లాంటి వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి మాత్రమే సుమా, నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు కూడా. నేను ఆ విశ్వాసాన్ని గౌరవిస్తున్నాను కూడా మళ్ళీ చెప్తున్నా. సో అంటే ఎంత దారుణమైన మానసిక జాడ్యం అంటారు దీన్ని ఆ వ్యక్తిలో, లేదా అలాంటి వ్యక్తుల్లో ఉన్నది. ఇక్కడ ఎవరు, ఏ క్రైస్తవుడు గొర్రెను ఆరాధించడు, ఏ క్రైస్తవుడు గొర్రెను పూజించడు. అర్థమైందా? అది కేవలం గ్రంథంలో చెప్పబడిన పోలిక మాత్రమే, పోలిక. ఆ పోలికను అర్థం చేసుకోవటంలో కూడా ఆ వ్యక్తి ఏమయ్యాడు? విఫలమయ్యాడు. దాన్ని మీరు అడాప్ట్ చేసేసుకుంటున్నారు. అది నా బాధ. ఒకవేళ ఎవడైనా మిమ్మల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడితే మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, సమాధానం చెప్పాలి. అరే నాయనా, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పగలగాలి. వాళ్ళు చెప్పకుండా అమ్మో గొర్రెలు అంటున్నారండి, ఇంకా క్రిస్టియన్స్గా అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదేమోనండి, చీప్గా ఉంది. బైబిల్ పట్టుకోవడం కూడా చీప్గా ఉంది కొంతమందికి. అవునా? నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఉండకూడదు అలాగా. ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. తప్పు చేసినోడు కదా భయపడాలి, తప్పు చేసినోడు భయపడి. సర్వోన్నతుడైన దేవుడే ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల అన్న పదప్రయోగం చేసి మరి యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచానికి పరిచయం చేస్తే, అంత గొప్పదైన క్యారెక్టర్ని ఎందుకు మనం చీప్గా తీసుకుంటున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం? వాడెవడో మనం తగ్గించడానికి వాడుతున్న పదంలాగా ఎందుకు తీసుకుంటున్నాం దాన్ని? అర్థమవుతుందా నా పాయింట్ మీకు? వాడెవడో మనం తగ్గించడానికి ఆ పదం వాడుతున్నాడు అన్నట్టుగా మనం ఎందుకు తీసుకోవాలి? దట్ ఈజ్ మై పాయింట్. అది తగ్గించటానికి వ్రాయబడిన పదం కాదు, గౌరవప్రదమైన పదమే. ఎంతోమంది రకరకాల విశ్వాసాలు కలిగిన వారు జంతువులను, పక్షులను, పశువులను ఆరాధిస్తున్నప్పుడు మనం పోలికగా మాత్రమే చెప్పబడింది గ్రంథంలో తప్ప మనం ఆరాధించట్లేదు. ఎక్కడైనా గొర్రెపిల్ల ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ ఆరాధించడానికి? ఫోటో పెట్టుకుని మనం ఏమైనా గొర్రెపిల్లని ఆరాధిస్తున్నామా? ఇక్కడ లేదు. పోలిక, వధింపబడిన గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అది కూడా ఎందుకు చెప్పబడింది? పాత నిబంధన గ్రంథంలో పాపానికి బలిగా గొర్రెపిల్లను ఇచ్చేవారు గనుక. అది బలి సంప్రదాయం.
ఆ బలి సంప్రదాయంలో భాగంగా యేసుక్రీస్తును గొర్రె పిల్లగా అభివర్ణించారు తప్ప మనం ఎక్కడా గొర్రెను ఆరాధించట్లేదు. అలాగని మనం గుడ్డిగా పోయే స్వభావం కలిగిన వారమని కూడా అక్కడ ఆ పదప్రయోగం చేయబడలేదు. ఇది విషయం. క్లారిటీ పూర్తిగా వచ్చేస్తే ఏది అంగీకరించాలి, ఏది తృణీకరించాలి తెలియాలి మీకు. మనకు ఒకటి తెలిసిందండి. ఇప్పుడు ఎవరైనా ఒక మురికి గుడ్డ తెచ్చిచ్చి అమ్మ బట్టలు కుట్టించుకుంటే ఏమంటారు చెప్పండి? అయ్యో పెద్ద ఆవిడ తెచ్చిచ్చింది బాగోదు అని తీసుకుని చొక్కా కుట్టించేసుకుంటారా? మరి ఏం చేస్తారు? పోనీ ఎవరైనా ఒక డీజిల్ అంటుకుపోయిన గుడ్డ తెచ్చిచ్చి కర్చీఫ్గా వాడుకో అమ్మ అని ఇస్తే ఏం చేస్తారు? చేయి అవతల పడే, దాని నిండా డీజిల్ మరకలు ఉన్నాయి అంటావా? అవతల బొమ్మంటావా? అంటే ఇలా కాదండి, రోడ్డు మీద కాదండి, పెళ్ళికి వెళ్ళినప్పుడు రవికలు కొట్లు ఇస్తారు కదా. పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడే ఆడవాళ్ళు ముత్తైదువులు ఒక్కొక్కళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కో జాకెట్ మొక్కిస్తుంటారా? ఉన్నదా మీకు ఆ సంప్రదాయం? నేనైతే చాలా చోట్ల చూశాను. మరి బొట్టెట్టు మరి ఇస్తుంటారు కదా. అలాగే డీజిల్ కొట్లు ఇస్తే ఏం చేస్తారు మీరు? తీసుకుంటారా డీజిల్ కొట్లో? ఏంటమ్మా ఇది అంటే అందరూ రైకులు కొట్లు ఇస్తే బాగోదని మేము డీజిల్ కొట్లు ఇస్తున్నామండి, వెరైటీ కుట్టుతాను. ఏదో చేసుకోండి, జాకెట్ కుట్టించుకోండి అంటే ఏమంటారు మీరు? చేయి అదలబా దరిద్రం అంటారా? అంటారు. అలాగే కొన్ని చోట్ల ఈ బొంత రుమాళ్ళు ఇస్తుంటారు, బొచ్చు రుమాళ్ళు అంటారు. వాటిని బాగుంటాయి, కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, గట్టుకుంటే రుమాళ్ళు, అవి ఇస్తుంటారు మగాళ్ళకి. ఆడాళ్ళకేమో ఈ గుడ్లు ఇస్తారు, జాకెట్ గుడ్లు. మగాళ్ళకేమో టవల్స్ ఇస్తుంటారు అనమాట, బొంత టవల్స్, బొచ్చు టవల్స్ గట్టిగా ఉంటాయి అవి. ఇప్పుడు ఆ టవల్ కూడా శుభ్రం డీజిల్ మార్కలు, పెట్రోల్ మార్కలు, ఆ మార్కలు ఈ మార్కలు రాసి శుభ్రం కూర దుడి చేసుకున్నవి, బాత్రూమ్ క్లీన్ చేసినవి ఇస్తున్నారు అనుకోండి. ఏం చేస్తారు? అంగీకరిస్తారా, తృణీకరిస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? దరిద్రం అనవసరంగా వచ్చాం పెళ్ళికి అంటారు. ఏమ రైట్ ఆర్ రాంగ్? అంతేనా? ఇప్పుడు ఫిజికల్గా ఏది తీసుకోవాలో ఏది తృణీకరించాలో తెలిసినప్పుడు స్పిరిచువల్గా సమాజంలో నుంచి వస్తున్న ఏది తీసుకోవాలో ఏది తృణీకరించాలో తెలియాలా వద్దా? చెప్పండి, తెలియాలా వద్దా? తెలియాలి. ఏది పడితే తీసేసుకోవడమే. ఎవడో గాలోడు ఏదో అంటాడు, అడాప్ట్ చేసేసుకోవడమే. ఎవడో ఏదో ముద్ర వేస్తాడు, తీసేసుకోవడమే. అలాగే దీపాటికి నేను చచ్చిపోవాలి అని తీసేసుకుంటే బ్యాట్ పట్టుకు నిలబడతాను వచ్చే బంతిని సిక్స్ కొట్టడానికి. వస్తాయి బంతులు బోల్డ్ వస్తాయి మన మీదకి. వచ్చే ప్రతి దాన్ని ఏం చేయాలి? కొడితే బౌండరీ దాటి వెళ్ళిపోవాలి, మళ్ళీ కనబడకూడదు ఆ బంతి. అలా ఉండాలి తప్ప బాబు కొట్టు బాబు, ఇంకో బాలే బాబు, తలపగలు కొట్టే బాబు, ఈ గుండెల మీద కొట్టు బాబు, నీ ఇష్టం బాబు, ఎక్కడ కావాలంటే అక్కడ కొట్టుకో బాబు, రెడీగా ఉన్నాను బాబు అంటావా? ఏది పడితే అది తీసేసుకుంటూ పోతే లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. స్పిరిచువాలిటీ దెబ్బతినిపోద్ది. నిన్ను దుష్టుడు ఇలాగే నాశనం చేయాలని చూస్తాడు. ఇలాగే ఏదో విధంగా నీ మీద ఏం చేయాలి? బురద చల్లాలి, నీ మీద దాడి చేయాలి, నీ ఆత్మీయ స్థితిలో నుంచి నిన్ను పడగొట్టాలి. నీలో గిల్టీ ఫీలింగ్, అరే నేను నిజంగా బైబిల్ పట్టుకోవడం కరెక్టేనంటావా నీకే అనిపించేయాలి, సెల్ఫ్ డౌట్ వచ్చేయాలి. అలా చేస్తాడు వాడు. చాలామంది చూడండి, ఏ బుక్ మీద వీడియోలు చేయరు, బైబిల్ మీద చేస్తానే ఉంటారు. ఇంకా బైబిల్ మీద కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వాళ్ళ జీవితం అంతే. మన దరిద్రం ఏంటంటే మనకి రెండు దెబ్బలు. ఒకటి మన లోపల ఉన్న గురుగుల వల్ల వస్తుంది సమస్య, బయట నుంచి వచ్చిన ముళ్ళకంపల వల్ల వస్తుంది సమస్య. అందరికీ అలా లేదు. మనకేంటో రెండు వైపులా దెబ్బ. లోపల ఉన్న వాళ్ళతోనూ పోరాటమే, బయట ఉన్న వాళ్ళతోనూ పోరాటమే అన్నట్టుంది పరిస్థితి, మన పరిస్థితి, క్రిస్టియానిటీ పరిస్థితి ముఖ్యంగా. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా సరే మీలో ఒక చెడ్డను ఇంజెక్ట్ చేయాలని చూస్తే దయచేసి దాన్ని ఏం చేయకండి, తీసుకోకండి. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని లేపి నువ్వు చాలా చండాలంగా ఉన్నావమ్మా అన్నాను అనుకోండి, ఏమంటావు? అవునా అన్నయ్య, నిజమేనా అన్నయ్య, అంతే అన్నయ్య అంటావా? మరి ఏమంటావు? నీ కళ్ళు దరిద్రంగా ఉన్నట్టున్నాయి, చెడిపోయినట్టున్నాయి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని, నేను చండాలంగా ఉండబెట్టరా, నికృష్టుడా, బంగారంలో ఉన్నాను నేను అనాలి. అది పాజిటివ్ యాటిట్యూడ్. అవునా కాదు చెప్పు. ఇప్పుడు నువ్వు యునిక్ అమ్మా. ఎవడు నిన్ను, ఇప్పుడు దేవుడు నిన్ను అలా సృష్టించాడు, దేవుడు నిన్ను తయారు చేశాడు. ఇప్పుడు నువ్వు చండాలంగా ఉన్నావు నేనంటే ఎవరినన్నట్టు, ఎవరి పనిని తప్పుపట్టినట్టు? అవునా కాదా? అంతేనా? ఇప్పుడు మగాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దరిద్రంగా ఉన్నవరా అంటే, నువ్వు చండాలంగా ఉన్నవరా అంటే ఎవరి పనిని తప్పుపడుతున్నట్టు?
అది నువ్వు యాక్సెప్ట్ చేసేస్తావా? కొంతమంది అలా యాక్సెప్ట్ చేసేస్తారు. నువ్వు పుట్టుకున్నావే అంటే అంతేనండి, కొంచెం పొడుగుంటే బాగుండండి, ఇంకా అద్దం ముందు నిలబడ్డప్పుడు అలా ఇలాగ అనుకుని చూసుకో, ఎలా అంటే నువ్వు ఎలా అనుకుంటే పెరిగిపోతావా? నువ్వు ఎలా అనుకున్నా అంతే ఉంటావు, ఎలా అనుకున్నా అంతే ఉంటావు. సో దాన్ని యాక్సెప్ట్ చేసి, అరే నేను గట్టోడిని, పొట్టోళ్ళే గట్టోళ్ళు అని చెప్పాలి. అది పాజిటివ్ యాటిట్యూడ్. నా దేవుడు నన్ను అలా చేశాడు. కత్తులు కూడా పొట్టిగానే ఉంటాయి అని చెప్పాలి. నేను పొట్టోడినే అయితే ఏంటి అనాలి, అంతేగాని అయ్యో నేను పొట్టోడండి, నేను నల్లోనండి, నాకు పొన్నెత్తుకుంటుందండి, అంతా బాగానే ఉంటుంది కానండి ఎందుకో ఈ చెవి కొంచెం వంకర ఉంటుందండి నాది. ఏంది అసలు ఇది? అసలు నిన్ను నువ్వే ఇష్టపడలేకపోతుంటే, బాగా అర్థం చేసుకో, నిన్ను నువ్వే ఇష్టపడలేకపోతుంటే ఈ ప్రపంచంలో యూనిక్ పర్సనాలిటీ నీది. నువ్వు తప్ప నీలాంటి వాళ్ళు మరొకరి ప్రపంచంలో ఉండరు. ఉంటే నీకు విలువ లేదాయే, ఉందా? ఇప్పుడు నాలాడు ఇంకోటి తగలడ్డాడు అనుకోండి, ఇంకా నాకు విలువే ఉంది, అయిపోయింది అక్కడితో. ఆడిని కాసుకోలేక సావాలి నేను. ఆడేం చేసినా నా మీద పడద్దు వచ్చి, అవునా? ఇప్పుడు నాకు ఆ సమస్య లేదు కదా, ఎందుకంటే నాగలాటోడిని అమ్మయ్య నేను ఒక్కడనే ఉన్నా. నన్ను ఎక్కడికి వెళ్ళినా విజయప్రసాద్ రెడ్డి ఈడే గుర్తుపడతారు. ఇంకోటి తగలడ్డాడు అనుకోండి, ఆ బాబు ఇది ఒరిజినల్ నాయన, అది డూప్లికేట్ నాయన చెప్పుకోవాలి మళ్ళీ నేను, అవునా? అలాంటి పరిస్థితి నీకేమైనా ఉందా? లేదుగా. యు ఆర్ ఎ యూనిక్ పర్సన్. కాబట్టి ఎవడో నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే ఎందుకు అంగీకరిస్తున్నావు? అంగీకరించొద్దు. అసీనా నల్లగొనడం అనుకో, ఎవడైనా ఎంత ఎండలోకి వెళ్ళినా గ్యారంటీ కలర్ అని చెప్పు, అంతే. నా దేవుడు వేసాడు ఈ కలరు, నేను ఎలాగ ఉండాలని నా తండ్రి కోరిక, అందుకే నేను నల్లగొన్నా చెప్పాలగా. ఇంకెవడు మాట్లాడు, ఇది గ్యారంటీ కలర్ అబ్బాయి, నా తండ్రి వేసాడు నాకు ఇలా ఉండాలని, నా తండ్రి నన్ను ఇలా చేశాడు, ఆయన ఇష్టం ఇది, ఆయన ప్రేమించి చేసిన బొమ్మను రా నేను, అందమైన బొమ్మని. నువ్వెవడు నన్ను తక్కువ చేసి మాడుతున్నావు అని చెప్పు. అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎవడైనా గొర్రె అంటే ఏమని చెప్తావు? గొర్రె అంటే ఏమని చెప్తావు? నేను సాధు జంతువు, నేను క్రూర జంతువా అను. మరి అంతే కదా, నేను సాధువునే, నన్ను అలాంటి గొర్రెతో పోల్చినందుకు నీకు థ్యాంక్స్. నీలాగా నేను అడవి మృగాన్ని కానందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంత బాగుంది అది. నీలా అడవి మృగాన్ని కానందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎస్, నేను గొర్రెలాంటోనే, నేను ఎప్పుడు ఎవరిని ఏమి అన్ను. చూసావా, నువ్వు నన్ను చూడగానే గొర్రెను గుర్తుపెట్టావు, నేను కూడా నిన్ను చూడగానే అడవి మృగాన్ని గుర్తుపెట్టాను, కానీ చెప్పలేదు. చూసావా, నువ్వు చెప్పేసావు నాకు, కానీ నీకు చెప్పలేదు. చూసావా నేను ఎంత మంచివాడినో. ఎస్, నువ్వు అన్నది కరెక్టే. అంత బాగుండాలి మన పాజిటివ్ యాటిట్యూడ్. అంతేగాని ప్రతి దానికి సప్రెస్ అయిపోయి ఇలాగ అనేసారండి, ఏం చేయాలి అర్థం అవుతలేదండి, ఏం చేయాలి ఇప్పుడు? చచ్చిపోతావా? కొంతమంది ఉంటారు, వాళ్ళని చూస్తే జాలేస్తుంది, మాటలు అన్నందుకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దేనికి? మాటలకు చచ్చిపోతావా? అంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? అసలు అనకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ ఎవరైనా నిన్ను అంటుంటే ఆశ్చర్యపోవడం ఏంటి? అది వాళ్ళ నైజం అంటది సమాజం. ఈ సమాజానికి తెలిసింది ఒక్కటే, బాగున్న వాళ్ళ మీద రాళ్ళు వేయడం. ఈ సమాజానికి తెలిసింది ఒక్కటే, మంచోళ్ళని బతకనివ్వకపోవడం. ఈ సమాజంలో చాలామంది కుయుక్తి పరులకు, చాలామంది నీచులకు తెలిసింది ఒక్కటే, బాగా బతుకుతున్న వాళ్ళకి పడి ఏడవడం. వాళ్ళు నిన్ను 100 మాటలు అంటారు, 100 మాటలు అంటుంటే అవి తీసుకుని చచ్చిపోతావా? అవి తీసుకుని ఏడ్చేస్తావా? అవి తీసుకుని కుంగిపోతావా? దానికి డబల్ తిరిగి ఇవ్వాలి. అంటే నువ్వు అనాలని కాదు, ఆ స్థాయిలో ఎదిగి చూపించాలి. వాళ్ళు అక్కడ రాళ్ళు వేస్తూనే ఉంటారు, నువ్వు అలా ఎదిగిపోతూనే ఉండాలి. వాళ్ళు అలా నిన్ను అంటూనే ఉంటారు, నువ్వు అవి వినబడలేనట్టుగా నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉండాలి. అది నీ యాటిట్యూడ్ కావాలి. అలా నువ్వు ఎదగాలి, ఎదిగి చూపించాలి. అలా నువ్వు గొప్ప స్థాయిలో నిలబడి చూపించాలి. అలా నువ్వు ఆశీర్వదింపబడాలి, ఆశీర్వదింపబడి
చూపించాలి. అంతేగాని ఎవరో ఏదో మాట అన్నారని ఆత్మహత్య చేసుకుంటావా? ఎవరో ఏదో అన్నారని కృంగిపోతావా? ఎవరో ఏదో అన్నారని చచ్చిపోతావా? తప్పు కదూ, తప్పది. ఎప్పుడు నీకు భావజాలం పోతుంది. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. రోడ్డు మీద పోతూ ఉంటాం, కుక్క మొరుగుతుంది, దాని నైజం అది. కుక్క మొరిగిందని ఆత్మహత్య చేసుకుంటాడు ఎవడైనా? చెప్పు. ఇప్పుడు నువ్వు అనొచ్చు, కుక్క మొరగడానికి మనిషి మొరగడానికి తేడా లేదా అండి అనొచ్చు. నేను అంటాను, నా దృష్టిలో ఏ తేడా లేదు, రెండు సౌండ్లు ఒకటే. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. అది జ్ఞానం లేనిది మురిగింది, ఈడు జ్ఞానం లేనోడు గనక మొరుతున్నాడు. రెండు మొరుగులే. ఆ రెండింటిని ఒకలా తీసుకో, నీకు అసలు ఫీలే ఉండదు. లేదు సీరియస్గా తీసుకుంటానంటావా, ఇంక నేను ఎవడో కాపాడలేడు. రోడ్డు మీద దొరికే ప్రతి చెత్త బొట్టలు వేసుకుని వెళ్తాను అన్నట్టు ఉంటుంది అది. వద్దు. నువ్వు పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నావా వద్దా చెప్పు? మానసికంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావా? ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా? అలా ఉండాలని నువ్వు అనుకుంటే ఈ క్షణమే చెప్తున్నాను, జాగ్రత్తగా విను. బయట వాళ్ళు ఏం మురిగినా దయచేసి నీ మనసులోనికి వాటిని రానివ్వకు. బీ స్ట్రాంగ్, గట్టిగా నిలబడు. అక్కర్లేని చెత్తంతా తీసేసుకోకు. ఏది తీసుకోవాలో ఏది వదిలేయాలో నీకు తెలియాలి. ఏది వినాలో ఏది వినకూడదో నీకు తెలియాలి. అప్పుడు నీకంటూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటావు డైలీ. అంతేగాని నెగిటివ్ విషయాలు వింటూ ఉంటే కొన్నాళ్ళకి నువ్వు నెగిటివ్గానే మారిపోతావు. నేను బాగోనట, నేను ఎందుకు పనికిరానట, నేను అందంగా ఉన్నట, నేను పనికిరాను ఉన్నట, నేను మట్టి పట్టుకుంటే బంగారం అవ్వదట, బంగారం పట్టుకుంటేనే మట్టి అవుతుందట, నేను ఏంటిది అదృష్టం లేని ఉన్నట, దురదృష్టవంతున్నట, నాకు చదువు రాదు, నేను ఎప్పటికీ బాగుపడను, నేను ఎప్పటికీ సంపాదించలేను, నేను ఎప్పటికీ భక్తిగా ఉండలేను, నేను ఎప్పటికీ ప్రార్థనలో ఎదగలేను, నేను ఎప్పటికీ విశ్వాసంలో బలంగా నిలబడలేను, నేను దేవుని పని చేయలేను. ఇలాగ ఎప్పుడైతే నువ్వు తక్కువ చేసుకోవడం యాక్సెప్ట్ చేయటం మొదలు పెడతావో నువ్వేమనుకుంటే అదే అవుతావుగా. నువ్వు వండుకున్నదే తినగలవు, కానీ వండుకోనిది తినగలవా? చిక్కడిగా కూర వండుకొని చికెన్ కూర తినగలవా చెప్పు? చిక్కడిగా కూర వండుకొని చికెన్ కూర తినగలవమ్మా? తినలేవుగా. మరి నెగిటివ్ ఆలోచనలు చేసి పాజిటివ్గా ఎలా బతకగలవు చెప్పు? నువ్వే మనసు నిండా నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని పాజిటివ్గా ఎలా బతకగలవు? నువ్వు బతకలేవు. అందుకే ఎవరు ఏమన్నా దయచేసి తొందరపడి ఏం చేయొద్దు, తీసుకోవద్దు. దేవుని మాట తీసుకో. లోకం 100 అంటది. లోకం 100 రకాలుగా నిన్ను తక్కువ చేయాలని చూస్తుంది, నిన్ను తగ్గించాలని చూస్తుంది, నిన్ను ఎదగనివ్వకూడదని చూస్తుంది. నువ్వు బాగుపడడం లోకానికి ఇష్టం లేదు, నువ్వు ఆశీర్వదింపబడడం లోకానికి ఇష్టం లేదు, నువ్వు దీవించబడడం లోకానికి ఇష్టం లేదు. 100 అంటది నిన్ను. అంటే అన్నీ తీసేసుకుంటావా? నో, తీసుకోవద్దు. నిన్ను తక్కువ చేసే ఏ మాట నీ దరికి రానివ్వద్దు. దాన్ని తిప్పికొట్టేయి. నీకు ఏది ఉపయోగమో అదే మనసులోకి తీసుకో. నీకు ఏది అవసరమో అదే మనసులోనికి రాని. నీకు అవసరం లేని ఏదైనా సరే అది చెత్తే. నీకు అవసరం లేని ప్రతిదీ చెత్తే, దాన్ని బయటే వదిలేయి. నీ హృదయం అనే అందమైన మందిరంలోనికి దానిని రానివ్వద్దు అంతే. సో ఇప్పుడు చెప్పండి, గొర్రెపిల్ల యేసు ప్రభువునే గొర్రెపిల్లతో పోల్చారు. మనల్ని పోలిస్తే ఏమైనా తప్ప? హ్యాపీగా పోల్చుకో. ఇబ్బంది ఏమీ లేదు. నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే సాధు జంతువులకు, సాధు అయిన వ్యక్తులకు, మృదువైన వ్యక్తులకు ఆయన ఒక గొప్ప కాపరి. మృదువైన మనస్తత్వాలు కలిగిన వారికి ఆయన ఒక గొప్ప కాపరి. క్రూరులకు కాదు కాపరి, క్రూర అడవి మృగాలకు కాదు కాపరి. ఎవరికి? సాధువైన గుణం కలిగిన వారికి మంచి కాపరి. అందుకే పేతురు గారు కూడా ఆయన గురించి మాట్లాడుతూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, పోలిక చూడండి ఏముందో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత. ఎంత బాగుందో చూడండి. అనగా ఇక్కడ రక్తం అన్న పద ప్రయోగం చేసి గొర్రెపిల్ల అన్న పదం వాడుతున్నాడు. ఎందుకు? పూర్వకాలపు బలి సందర్భాలలో ఎక్కువగా వాడబడేది గొర్రెపిల్ల. ఎప్పటికి కూడా కేవలం
యూదులను వదిలేయండి, పాత నిబంధన ఆచారాలు వదిలేయండి. ఇప్పటికి కూడా మన హైందవ సోదరులు కానివ్వండి, ఇస్లాం సోదరులు కానివ్వండి, వాళ్ళ భక్తి జీవితంలో బలులు ఇవ్వాలి అనుకున్నప్పుడు వేటికి ప్రాధాన్యత ఇస్తారు? ఆబ్వియస్లీ మేకపిల్లలు, గొర్రెపిల్లలు. ఫస్ట్ ప్లేస్లో గొర్రెపిల్లలే ఉంటాయి. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. వాటికి బలులు ఇచ్చేవి ఏమనుకుంటున్నారు? గొర్రెపిల్లలే. గొర్రెలు తీసుకెళ్ళి దేవతామూర్తులకి బలు ఇస్తూ ఉంటారు తెలంగాణలో హైందవ సోదరులు. వాటిని సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. మన ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల పల్లి దేవతలకి, గ్రామ దేవతలకి గొర్రె పిల్లల్ని ఏం చేస్తుంటారు? హైందవ సోదరులు బలులుగా ఇస్తుంటారు. దానికి తప్పేం లేదు, వాళ్ళ విశ్వాసం అది. అంటే అదే కాన్సెప్ట్ యూదుల్లో కూడా ఉండేది. బలి సంప్రదాయంలో గొర్రెపిల్ల ఉండేది. అక్కడ రక్తం ఒలికించేవారు. అంటే నా పాపాలన్నీ గొర్రెపిల్ల మీద మోపుతున్నాను, ఇది నా పాపాలు మోసుకొని పోతోంది, నా పాపాలు ఇది తీసుకొని పోతుంది అనే విశ్వాసం ఉండేది కనుక ఇప్పుడు పేతురు గారు కూడా అదే కాన్సెప్ట్లో, అదే ప్యాటర్న్లో యేసు ప్రభు వారిని పరిచయం చేస్తున్నాడు. ముఖ్యంగా యూదులకి, అలాగే అన్యజనులకి యేసు ప్రభుని ఎలా పరిచయం చేస్తున్నాడు? నాయనా, మీరు మీ పాపం పోగొట్టుకోవడానికి ఎలాగైతే ఒక గొర్రె పిల్లను బలిగా ఇస్తారో, ఆ ప్లేస్లో సజీవుడైన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సర్వశక్తుడైన దేవుని కుమారుడు, పాపము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా బతికి చూపించిన క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్ అయినా వరల్డ్ హిస్టరీలో ఇంతవరకు ఇలా మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే వరల్డ్ హిస్టరీలో ఇంతవరకు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఛాలెంజ్ చేసి సమాజంలో నిలబడినటువంటి యోధుడు ఎవరైనా ఉన్నారా అని అడగండి. ఎవరు ఉన్నారా? ఎవ్వరు ఉండరు. వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువు తప్ప. ఎంత గొప్ప ఖ్యాతి, ఎంత గొప్ప ఘనత. ఈ భూమి మీద బ్రతికాడు మచ్చలేని జీవితం. మాట అనిపించుకోకుండా బతికాడు ఆయన. ఎవ్వడు ముందుకొచ్చి ఇదిగో నువ్వు తప్పు చేసావా, నువ్వు పని చేసావుగా, ఇది రైటా, నువ్వు పని చేసావు, ఇది కరెక్టా అని ఆయన నిందించగలిగే సామర్థ్యం ఎవడికి ఎప్పుడు ఇవ్వలా. అలాంటి గొప్ప జీవితం అయింది. యేసుప్రభు అంటే చిన్నోడు కదా ఆయన. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలన్నిటికీ దూరంగా, అతీతంగా బ్రతికినటువంటి సర్వశక్తుడు ఈ శరీరంలో ఉండి సాధించి చూపించాడు. అలాంటి ఘనుడు, ఆ ఘనుడిని నమ్ముకున్నాను. అబ్బాబ్బా, ఎంత ఆనందంగా ఉందో నాకు బాధ లేదు, భయం లేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు, భయం లేదు. నేను నమ్ముకున్నవాడు గొప్పవాడు, నేను నమ్ముకున్నవాడు ఉన్నతుడు, నేను నమ్ముకున్నవాడు క్యారెక్టర్ కలిగినవాడు. నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఐ లవ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమె క్రిస్టియన్. గుండె మీద చేసి రొమ్మెరుచుకుని చెప్తా, ఆమె క్రిస్టియన్. గర్వంగా చెప్తా. ఇప్పుడు ఇంత గర్వంగా చెప్తున్నాను. ఒకప్పుడు నేను ఎందుకు సిగ్గుపడ్డా? నాకు ఇలా బోధించేవాడు దొరక్క, నాకు ఇలా నేర్పించేవాడు దొరికితే అబ్బో ఇంకా చిన్నప్పుడే సేవలోకి వచ్చేద్దును. 25 ఏళ్ళ 24 ఏళ్ళ నా జీవితం వృధా అయ్యేది కాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. యేసుప్రభు వారిలా 12 ఏళ్ళకే బైబిల్ పట్టుకు వచ్చేద్దాను అనమాట. 25 ఏళ్ళు గాలగర్భలో కలిసిపోయినాయి నా లైఫ్లో. నేను 24 ఏళ్ల వరకు నాకు ఐ డోంట్ నో బైబిల్, వాట్ ఈజ్ బైబిల్ తెలియదు నాకు. సో ఎందుకు ఆ పరిస్థితి అంటే నాకు నేర్పించేవాళ్ళు లేరు. ఇలా కూర్చోబెట్టి నాయన నేను ఎవడైనా గొర్రె అన్నాడు అనుకో, ఎలా రియాక్ట్ అవ్వాలి? నేను చెప్పలేదనుకో, రేపు పొద్దున మళ్ళీ ఫేస్బుక్లో ఎవడైనా మీ ఫోటో కింద గొర్రె బిడ్డ వచ్చాడు రోయ్ అని కామెంట్ పెట్టగానే సూపర్ అనుకుంటారా? అబ్బా దేవుడు గొర్రెతో కాకుండా చెప్పు సింహంతో పోలిస్తే బట్టెగుండబ్బా. మరి దేంతో పోల్చాడు ఇక్కడ? గొర్రె అన్నందుకు కొంచెం ఎందుకో బాధగా ఉందబ్బా. దేంతో పోలిస్తే బాగుండేది? కొదమ సింహం వచ్చాడు రోయ్ అంటే బాగుండేదా? నీ పర్సెప్షన్ మారాలి. నీ పర్సెప్షన్ మారితే అన్నీ గొప్పగా కనబడతాయి. అదే నేను చెప్తున్నాను. కొదమ సింహం అని పేరెట్టుకోవడానికి బాగుంది, రియల్ లైఫ్లో అస్సలు బాగోదు అది. నిజంగా నిన్ను క్రూర జంతువు అంటే ఒప్పుకోవు. అడవి మృగంరా నువ్వు అంటే ఎలా ఉంది? మన ఊరి అడవి మృగం బాగుందా? అవే సౌండింగ్ బాగాలేదు.
మన ఊరు సింహం. రెండు ఒకటేరా దౌర్భాగ్యుడా, రెండు ఒకటే. నీకు అర్థమై సావలేదు అంతే. మన ఊరు సింహం అన్నా, మన ఊరు అడుగు మృగం అన్నా రెండు ఒకటే. అది నీ పరిసెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చీటీలు వేస్తున్నాం బిర్యానీ పార్టీకి. ఇప్పుడు 2005లోనో 2004లో జరిగిన సంఘటన. ఆ చీటీల్లో పేర్లు రాశారు. పలానా పేరు వస్తే బిర్యానీ పార్టీ ఇప్పించాలన్నట్టు. సరే అందరు పేర్లు రాశారు, చీటీలు వేస్తుంటే ఒక్కొక్క చీటీ తీస్తున్నాడు. అందులో ఒకడికి గ్రామసింహం అని వచ్చింది. నేనే రా గ్రామసింహాన్ని అంటున్నాడు పట్టుకొని. ఆడి తెలియక నేనే రా గ్రామసింహాన్ని అంటున్నాడు. ఇందుకే గ్రామసింహం అంటే ఏంటి? కుక్క. కుక్కనేమంటారు? గ్రామసింహం అంటారు. పేరు కొంచెం గ్రాంధికంగా బాగుందనుకొని నేనే రా అంటున్నాడు. సో అలాగా మీ పరిసెప్షన్ అలా ఉంటే మీకు అది చీప్గా కనబడుద్ది. అదేం చీప్ ఏమీ కాదు. ఎవడైనా అనుకోనివ్వండి, ధైర్యంగా చెప్పండి. మమ్మల్ని పోల్చారా? పోలిస్తే ఇప్పుడు ఏంటి? గొర్రెలతో పోల్చారా? ఓకే, నిన్ను కూడా పోల్చారు. వాళ్ళకి తెలియని ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారికి తెలియని సంగతి ఏంటంటే భాగవతంలో కూడా నేను ఆల్రెడీ ఇదే రాజమండ్రిలో డిబేట్ చేశా. ఇదే రాజమండ్రిలో లోకరక్షకుడు ఎవరనే అంశం మీద కరుణాకర్ సుగుణ్ గారితో మాట్లాడినప్పుడు అదే రాజమండ్రిలో ఈ పాయింట్ కూడా చెప్పాను నేను. మీరు కావాలంటే డిబేట్ మళ్ళీ ఇంటికి వెళ్ళక చూడండి, ఇప్పటికుంది అది యూట్యూబ్లో అలాగే ఉంది. అందులో ఈ పాయింట్ కూడా చెప్పాను. భాగవతంలో కూడా గొర్రెలు అని కృష్ణ భక్తులను పోల్చారు. చెప్పాను నేను ఆ పాయింట్, ఆ రోజే చెప్పాను. మరి దాసు గారు చదివాడో చదవలేదో నాకు తెలియదు, కానీ చదివి ఉండడు నాకు తెలిసి. చదివితే ఎందుకంటాడు? పోల్చారు, ఒక చోట పోల్చారు, అన్ని చోట్ల కాదు, ఒక చోట పోల్చారు. నేను అది రెఫరెన్స్ కూడా ఇచ్చి మాట్లాడాను. ఇప్పటికే డిబేట్లో అలాగే ఉంది అది పాయింట్. సో కాబట్టి అంటే వ్యక్తి మీద ద్వేషంతో లేదా ఒక సమూహం మీద ద్వేషంతో ఎవరో ఏదో మాట్లాడతారు, మీరు దాన్ని దయచేసి ఏం చేయొద్దు, నెగిటివ్గా తీసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. ఇదే కాదు, లైఫ్లో ఏదైనా సరే నిన్ను ఫిజికల్గా తక్కువ చేసి చూసినా, లేదా నీకు ఇంకో రకంగా ఏదైనా సామాజికంగా నేను తక్కువ చేసి మాట్లాడినా, లేదా కులపరంగా తక్కువ చేసి మాట్లాడినా, మతపరంగా తక్కువ చేసి మాట్లాడినా, జాతిపరంగా తక్కువ చేసి మాట్లాడినా, శరీరాన్ని బట్టి తక్కువ చేసి మాట్లాడినా, ఎలా నిన్ను తక్కువ చేసి మాట్లాడాలని ఎవడు చూసినా నువ్వు స్వీకరిస్తేనే అది నీలోనికి వస్తుంది. నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఎవ్వడు ఏమీ చేయలేడు. బంతితో గోడని ఎంత కొట్టు తిరిగి వెనక్కి ఇచ్చేద్ది అది. అలా గోళ్ళ నిలబడాలి మనం. ఎలా నిలబడాలి? గోళ్ళ నిలబడాలి. వాడు ఎంత కొడితే అంత వేగంగా వెనక్కి ఇచ్చేయాలి తప్ప తీసేసుకోకూడదు. గాజు గ్లాసులాగా తీసేసుకున్నావు అనుకో ఏమైపోతావు? ముక్కలు అయిపోతావు. నీ ఉనికి కోల్పోతావు, నీ ఆకృతి కోల్పోతావు, చివరికి నీ జీవితమే కోల్పోతావు. క్రైస్తవుడు గోళ్ళలాగా ఉండాలి. అనమనండి ఎన్ని మాట్లాంటాడు, ఏంటి గుడ్డు అనుకో, నీ ఇష్టం, ఏమంటావు అనుకో. గొర్రెలు అంటావా? అనుకో అంతే, అయిపోయింది అక్కడితో. దాన్ని సీరియస్గా తీసుకుని ఎప్పుడైతే నువ్వు సిగ్గుపడడం మొదలుపెట్టావో వాడు 100 అంటాడు. నువ్వు సిగ్గుపడే కొలది, నువ్వు గిల్టీ ఫీల్ అయ్యే కొలది, నువ్వు బాధపడే కొలది వాడు ఏం చేస్తుంటాడు? అంటనే ఉంటాడు. నువ్వు దాన్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటే అంత హ్యాపీగా ఉంటావు. లైఫ్లో ఏదైనా అంతే. అది నీ ఇంట్లో అయినా, నీ వీధిలో అయినా, నీ బంధుగణంలో అయినా, నీ సమాజంలో అయినా, ఎక్కడైనా, ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, ఎక్కడైనా సరే నువ్వు పాజిటివ్గా తీసుకునే కొలది నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నెగిటివ్గా తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇంకా కృంగిపోతావు, ఇంకా బాధపడతావు, ఇంకా ఇబ్బంది పడతావు. దయచేసి అలాంటి పరిస్థితికి సంఘమా దిగజారిపోవద్దు. నా మాటలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. అస్సలు దిగజారొద్దు. ధైర్యంగా ఉండండి. ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలో నేర్చుకోండి. అది మంచిదానికి ఎందుకు మనం అప్పుడు పేతురు గారు ఏమన్నారు ఒకసారి చదువుదాం. అమూల్యమైన రక్తము చేత అనగా 19వ వచనం, నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఎంత గొప్పగా పొగిడాడు. గొర్రె పిల్ల వంటి, అందులో దేంతో కంపారిజను? అమూల్యమును, నిర్దోషమును, ఇంకోటేంటి? నిష్కళంకమునగు.
గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. సంగమా, అలాంటి గొప్ప పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి నీకు. తీసుకో, పాజిటివ్గా తీసుకో. దీన్ని తీసుకో, ఎలా తీసుకో? పాజిటివ్గా తీసుకో, అంతే తప్ప నెగిటివ్గా ఏమాత్రం తీసుకోవద్దు. యు ఆర్ ఏ యూనిక్ పర్సన్. మరలా చెప్తున్నా, మన విశ్వాసం కంటే గొప్ప విశ్వాసం నాకు తెలిసి ఏది లేదు. అంత మంచి విశ్వాసం మంది, అంత మంచి విశ్వాసం. నువ్వు ఎవరినైతే విశ్వసించావో ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. ఇది ఫిక్స్. ఆయన నిన్నేం పడనివ్వడు, సిగ్గుపడనివ్వడు. ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన క్యారెక్టర్ మీద నింద మోపగలిగేవాడు ఎంతవరకు ఎవడు లేడు. వేల సంవత్సరాలు గడుస్తున్నాయి, ఎప్పటికీ ఆయన హీరో. కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి హోలీ, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కొట్టండి. ఫస్ట్ యేసుప్రభు పేరు రాకపోతే నన్ను అడగండి. అంతే. ఎన్ని సంవత్సరాలైనా కొట్టండి, అలాగా ఆయన పేరే ముందు వస్తుంది. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ ఆయనే. అంతే. ఆయనే ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగేవాడు. ఎంతవరకు ఎవడు పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టడు. అలాంటి గొప్పవాడు యేసుక్రీస్తు. సో కాబట్టి ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం, ఆయన్ని ప్రార్థిస్తున్నాం, ఆయన్ని మనం నమ్ముతున్నాం. ఆయనే తండ్రి యొద్దకు చేర్చగలిగే మార్గమని మనం సంపూర్ణ విధేయతతో, విశ్వాసంతో బ్రతుకుతున్నాం. అలాంటి గొప్ప విశ్వాస జీవితంలో ఉండి ఎందుకు గిల్టీ ఫీలింగ్స్? మనకి ధైర్యంగా ఉందాం, శక్తి కలిగి ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం. అనేకమైన దీవెన ఆశీర్వాదాలు మన యథార్థతతో మన సొంతం చేసుకుందాం. ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత, నిష్కళంకమైన రక్తము చేత మీ పిల్లలను దీవించి ఆశీర్వదించినందుకు, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించినందుకు, వారిని బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపండి. మీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించండి. ఎక్కడ ఏ విషయంలోనూ తలొగ్గక, తుట్రిల్లిపోక ప్రభా, మీ యొక్క నామ ఘనత కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యం మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, ఇంకా రాజమండ్రి పట్టణంలో అనేక మందికి దీవెనకరంగా సత్యాన్ని వెదజల్లి గుంపులో మమ్మల్ని అందరినీ ఉంచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచు మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. మరొకసారి చెప్తున్నాను, ఫిబ్రవరి 8వ తేదీ హైదరాబాదులో KPHBలో ఆత్మీయ ఆశీర్వాద సదస్సు జరగబోతోంది. అలాగే ఫిబ్రవరి 14th వైజాగ్లో కూడా జరగబోతోంది. ఈ సభల నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మార్చి నెలలో మేబీ మన రాజమండ్రిలో సెయింట్ పాల్ చర్చ్ గ్రౌండ్లో 3 days పాటు మీటింగ్స్ జరగబోతున్నాయి మన సంఘం ద్వారా. సో పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఆదివారం కూడా ఇదే సమయానికి ఇక్కడ ఆరాధన జరుగుతుంది కనుక మీరు మీతో పాటు మీ యొక్క అనేకుల్ని వెంటబెట్టుకుని రండి. ఈ విశ్వాసపు పునాదులు బలంగా వేద్దాం, వారికి కూడా సత్యాన్ని నేర్పిద్దాం, అనేక మందిని సత్య మార్గంలో నడిపిద్దాం. అట్టి ధన్యత దేవుడు మన అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. మిగిలిన కార్యక్రమాన్ని అధ్యక్షులకు అప్పగిస్తున్నాను. అందరూ కూడా చక్కగా ఈ రొట్టె ద్రాక్షరసం కార్యక్రమంలో ప్రభు వాళ్ళలో పాలిభాగం పొందాల్సిందిగా బాప్తిసం పొందినటువంటి బిడ్డలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రియులారా, మరి ఎంతోమందికి మీలో చాలామంది ఎవరైనా సరే మనల్ని గొర్రెలంటే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, దాన్ని ఎలా తీసుకోవాలి అనే విలువైన విషయాలు మనకు తెలియజేసి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరిచినటువంటి దేవునికి మొదటగా, అలాగే వాడబడినటువంటి అన్నయ్య గారికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని సేవార్థమై కానుకలు సేకరించబడుతుండగా మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు బుర్లంగం చేసినటువంటి స్వామిలో వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. FM mode.
Bluetooth mode. Paired. పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు. ఆటంకాలెదురైనా తిరిగి చూసుకోదు. నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు. నీకోసం బ్రతికేసింది, నీకోసం మరణించింది, సరిహద్దులే చెరిపేసింది, పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, అను నిత్యం నిన్ను కాస్తూ ఉన్నది. ప్రేమ పిచ్చిదేమో పిచ్చిదేమో యేసు ప్రేమ. ఇల్లును వదిలి పల్లె పల్లెన తిరిగింది ఆ ప్రేమ. తల్లిని విడిచి మగవారి ప్రేమక ఎదురు చూసింది ఆ ప్రేమ. ఆకలి మరచి ఆ భాగ్యులకై అలమటించిందా ప్రేమ. ఉమ్మి వేసినా తీర్చి వేసినా విడిచిపెట్టలేదు ప్రేమ. ఊరి చివరనే చేతులు చాచి నీకై నిలిచింద ప్రేమ. ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, అను నిత్యం నిన్ను కాస్తూ ఉన్నది.
పాపులతోనే పాపుల మధ్యలో తిరిగింది ఆ ప్రేమ. వ్యభిచారిని సైతం చంపొద్దు అంటూ క్షమించిందా ప్రేమ. వెన్నుపోటులే ఎన్ని పొడిచినా మిన్నకుండింది ప్రేమ. ప్రాణ ఆత్మలే దార పోసింది, రిక్తునిగా మారింది ప్రేమ. సిలువ వేసిన చీల్చి వేసిన మౌనం దాల్చింది ప్రేమ. ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది. పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు. ఆటంకాలెదురైనా విని తిరిగి చూసుకోదు. నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు. పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు. ఆటంకాలెదురైనా విని తిరిగి చూసుకోదు. నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు. నీకోసం బ్రతికేసింది, నీకోసం మరణించింది, సరిహద్దులే చెరిపేసింది, పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది. చక్కని పాట పాడి వినిపించిన తమ్ముడికి ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో ప్రియులారా, రొట్టె ద్రాక్షరసం కార్యక్రమం వెళ్దాము. సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పంపులు పొందాల్సిన సిద్ధపడండి. మరి దీని నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23 వచనం నుంచి 32 వచనం వరకు మరి ఏమి రాశారో, మరి ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం కార్యక్రమం నిమిత్తం ఏమి వాక్యం రాశారో మన మధ్యలో ఉన్న సహోదరి మహిమ వచ్చి ఈ వాక్యపట్నం చదివి వినిపిస్తారు. తదుపరిగా కార్యక్రమం కొనసాగించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలండి. లేఖన భాగం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రై ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకబోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఈ లేఖన భాగం దేవుడు మన వినికిడిలో వల్లింపజేయును గాక. లేఖన భాగం చదివించిన సహోదరికి వందనాలు. ఈ సమయంలో ప్రియులారా, రొట్టె ద్రాక్షరసం కార్యక్రమం నిమిత్తం సిద్ధపడండి. మరి మన మధ్యలో ఉన్న సహోదరులు విజయప్రసాద్ అన్నయ్య గారు వచ్చి రొట్టె ద్రాక్షరసం నిమిత్తం ప్రార్థన చేస్తారు. అన్నయ్య. దయచేసి బాప్తిస్మం పొందినటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో ఏకీభవించండి. మనం ప్రార్థిద్దాం. నాతో పాటు కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో
ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ కుమారుడైన క్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు రక్షణ పాపక్షమాపణ అనుగ్రహించి తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క రొట్టెను ఆయన శరీరమునకు సాదృశ్యంగాను, ఈ యొక్క రక్తమును, ఈ యొక్క ద్రాక్షారసమును ఆయన రక్తమునకు సాదృశ్యంగాను, ఆయన మరణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకు గాను మీరు చేయమని సంఘానికి ఆజ్ఞాపించారు. సంఘమంతా ప్రభా ఒకే పాత్రలో చెయ్యి ముంచుతూ ఉండగా ఒక్కడైన మీ కుమారుని మరణము ద్వారా మేము రక్షింపబడ్డామని గుర్తిరిగి ఆయన కొరకు పని చేయవలసిన వారమని, ఆయన సత్యసువార్తను ప్రకటింపవలసిన వారమని, ఆయన చిత్తమును జరిగించవలసిన వారమని, మేము ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నామని, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆస్తిగా మేమందరము ప్రభా ఆయన యొద్దకు చేరామని నమ్మి నీ నిత్యజీవ ప్రయాణంలో తండ్రి మమ్మల్ని మేము సంస్కరించుకుని యోగ్యత గలవారమై ఈ యొక్క పవిత్ర కార్యంలో చెయ్యి మంచడానికి మా అందరికీ శక్తినివ్వమని, కూడి వచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు కావాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమం జరుగుతుండగా క్వైట్ టీం వారు వచ్చి సిలువలో తొలగుననే పాట పాడతారు. అందరూ కూడా పాటలు